స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభులకు ప్రభువానికే స్తోత్రం 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 స్తోత్రం. రచ సమాధానకర్తానికే స్తోత్రం స్తోత్రం. రచ అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన వాడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యూదాగోత్రపు సింహమానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రచ ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నేను నీ రెక్కల చాట్న మమ్మల్ని భద్రపరిచావు రాజా. అందుని బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నవాడా అనువాడని సెలవిచ్చిన గొప్ప దేవానికే స్తోత్రం స్తోత్రం. మా మంచి కాపరీనికే స్తోత్రం 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 స్తోత్రం. రాజా నేను మమ్మల్ని నడిపించిన గొప్ప దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజా అద్వితీయ కుమారుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజా ఆలోచన కర్తానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిచ్చిడవగు తండ్రినికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపామయుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయగల తండ్రినికే స్తోత్రం 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 స్తోత్రం. రాజా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా మహాగొప్ప పరలోకపు రాజ్యానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజా కృపా సత్య సంపన్నుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు యోగ్యుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమకు పాత్రుడానికే స్తోత్రం స్తోత్రం. రాజా యేసయ్యానికే వందనాలు వందనాలు వందనాలు. రాజా ఈ సాయంకాల సమయంలో తండ్రి నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించండి రాజా. నీ ప్రసన్నత మాకు కావాలి యేసయ్యా. నీ సన్నిధి మేము అనుభవించాలి రాజా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. మహిమ 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 నీకే చెల్లునుగాక రాజా. మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ యుగ యుగములకు తండ్రి నీకే చెల్లునుగాక రాజా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజా నీ వాగ్దానాలను మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. ఇంతవరకు తండ్రి యేసయ్యా ఎలాంటి కొరత లేకుండా తండ్రి యేసయ్యా నీ రెక్కల చాట్న మమ్మల్ని భద్రపరిచావు రాజా. నీ కృపలను బట్టి నీకు స్తోత్రం రాజా. నీ దయను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ కరుణను బట్టి నీకు స్తోత్రం రాజా. యేసయ్యానికే వందనాలు 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 రాజా. వందనాలు తండ్రి వందనాలు రాజా. ఎబినేజర్ వలె తండ్రి యేసయ్యా మా ప్రతి అవసరతలను మీరు తీర్చావు రాజా. నీకే స్తోత్రం స్తోత్రం రాజా. ఎల్రోహి వలె తండ్రి యేసయ్యా మమ్మల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. యేసయ్యానికే వందనాలు. యేసయ్యా నీ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం రాజా. మా కొరకై తండ్రి యేసయ్యా కల్వారి సిలువలో బలియాగమయ్యావు తండ్రి. నీ రక్తాన్ని చిందించావు రాజా. నీ ప్రాణాన్ని అర్పించావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం 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 రాజా. నేనా ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా. నేనా తండ్రి వివరించలేని ప్రేమ తండ్రి. వర్ణించలేని ప్రేమ రాజా. నీకే స్తోత్రం 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 రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో తండ్రి యేసయ్యా నేను కూడిన ప్రతి ఒక్కరిని దాన్ని నీ పాదాల చెందుకు అర్పించుకుంటున్నాం రాజా. ప్రతి ఒక్కరిని దాన్ని యేసయ్యా మీరు దర్శించండి తండ్రి. మీరు మాట్లాడండి రాజా. నేను యేసయ్యానికే వందనాలు 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 రాజా. స్తోత్రం 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 రాజా. మమ్మల్ని అతి మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకే లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. ఈ సాయంకాల సమయంలో తండ్రి నేను యేసయ్యా మమ్మల్ని మీ పాదాల చెందుకు అర్పించుకుంటున్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి తండ్రి ఏకతోడు తండ్రి యేసయ్యా నీ సన్నిధికి మేము వచ్చిన్నాం తండ్రి. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మా మనసులను నీ వైపు త్రిప్పేలాగిన తండ్రి యేసయ్యా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి రాజా. నేను ఎలాంటి డిస్ట్రాక్షన్స్ రాకుండా మా ఆలోచనలు మా తలంపులు సమస్తాన్ని దాన్ని నేను యేసయ్యా మీరు కంట్రోల్ చేయండి రాజా. నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను నీ దాసుల్ని కూడా మీరు బలపరచండి. నేను వాక్యాన్ని నేను యేసయ్యా పంచుకుంటుండగా తండ్రి యేసయ్యా మీ అభిషేకంతో మీరు నింపండి తండ్రి యేసయ్యా. ప్రతి ఒక్క విశ్వాస కుటుంబాన్ని ఆస్వాదించండి రాజా. నేను రానుని వారిని దాన్ని త్వరగా రప్పించండి యేసయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని దాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. నేను నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నేను మహిమపరిచే భాగ్యాన్ని
అనుగ్రహించండి తండ్రి. మా జీవితాల్లో మీరు ఇంతవరకు చేసిన గొప్ప కార్యాలకు తండ్రి నేను స్తుతి ధూపాలు మేము అందించేలాగన తండ్రి మమ్మల్ని వాడుకోండి రాజా. నేను వర్షిప్ టీం అందరినీ ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్క పగదేందని మీరు బలపరచండి తండ్రి. నేను యేసయ్యా నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకు అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని విప్పి కీర్తనలు 2వ అధ్యాయం చదువుకుందాం. కీర్తనలు 2వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 2. అందరూ కలిసి కీర్తనలు 2వ అధ్యాయం చదువుకుందాం. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవుకుండువు, పగులగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొండుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. సో ఈ కీర్తనలు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ప్రస్తుతం లోకంలో చాలా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. దేవునికి విరోధంగా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. యేసయ్య అంటేనే పడని ఒక కూటమే పెద్దగా రెడీగా ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ముందుగానే ఇందులో వచ్చి దావీదు నేను కీర్తన ఏం చెప్తున్నారంటే, అభిషక్తుడైన యేసుకి విరోధంగా జనులు లేవబోతున్నారని ముందే ప్రవచన వాక్యంగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ కాలంలో యేసయ్య ఉన్నప్పుడు కూడా ఆయనకు విరోధంగా చాలామంది లేచారు. ఆయన ఆరోహణడై వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు విరోధంగా ఇంకా జనులు లేస్తూనే ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు క్రైస్తులైన మనకి ఎన్నో శోధనలు రావచ్చు. మనం చూస్తుంటే కనుక ప్రతి రోజుకి రోజు పర్సిక్యూషన్స్ ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. సువార్త అంటే నచ్చట్లేదు, ప్రార్థన అంటే నచ్చట్లేదు, సన్నిధికి రావడానికి క్రైస్తవులే వెనకబడి ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎన్నో శోధనలు రావచ్చు. కానీ ఇక్కడ చివరి వచనంలో ఏం చెప్పున్నారు అంటే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. సో యేసయ్య ఎవరు? దేవుని యొక్క కుమారుడు, ప్రియ కుమారుడని మనందరికీ తెలుసు. సో యేసయ్యని కానీ మనం చేర్చుకున్నామంటే కనుక ఆయన మనల్ని ఆశ్రయంగా ఉంచుతాడు. ఆయనకి విరోధంగా లేచిన వారందరినీ ఆయన నలుగగొట్టడానికి ఆయన కోపం ఉగ్రత రెడీగా ఉందని కూడా ఇదే అధికారంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలైన మనం ఎలా ఉండాలంటే ఉత్సాహంగా, ఇంతవరకు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసిన దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎలాంటి శోధనలు మనకు విరోధులు ఎంతమంది ఉన్నా సరే వాటన్నిటిని మనం భయపడకుండా నమ్మకంగా, విశ్వాసంగా ఎల్లప్పుడూ ఆయన మనం ఆరాధిద్దాం. ఈ సాయంకాల సమయంలో మనందరికీ తెలిసిన పాటలు మనం పాడుతూ దేవుని ఆరాధిద్దాం. ఫస్ట్ సాంగ్ నీవు చేసిన మేలకు, ఆ పాటను పాడుకుందాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. కృతజ్ఞతతో చెప్తామా? వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
మన యేసయ్య ఎంతో మంచి దేవుడండి. మనకి ఎన్ని చింతలున్నా, ఎలాంటి ఒక బాధ మనలో ఉన్నా సరే బయటకు మనం చెప్పకపోయినా ఆయన మీద మన చింత యావత్తంతా వేస్తే ఆయన హీ కేర్స్ ఫర్ అస్, ఆయన మనల్ని చూసుకుంటాడు. కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పాడు. కాబట్టి మన చింత యావత్తంతా ఆయన మీద వేస్తే ఆయన ఎంత మంచి దేవుడు అంటే, మనం ఎంత ఘోర పాపం చేసినా, ఆయనకి విరోధంగా ఎన్ని తప్పులు చేసినా సరే, మనను దూరంగా మనం వెళ్ళిపోయినా సరే మన హక్కున చేర్చుకుంటాడండి. అంత గొప్ప యేసయ్యని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఎంత మంచి దేవుడవయ్యా ఆ పాటను పాడుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను
మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ దేనికి బాధపడకండి. యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మంచి దేవుడు. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఎన్ని చింతలు ఎన్ని ఉన్నా సరే యేసయ్య మనకి తోడుగా ఉన్నాడని ఒక ధైర్యంతో మనం జీవిస్తున్నాం. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు ఆధారము. అందరికి తెలిసిన కన్నడ సాంగ్ ఆశ్రయము నీవే యేసయ్య పాటను పాడుకుందాం. ఆశ్రయము నీవే యేసయ్యా, నా ఆధారం నీవే యేసయ్యా. ఆశ్రయము నీవే యేసయ్యా, నా ఆధారం నీవే యేసయ్యా. ఆరాధనా ఆరాధనా నీకేనా ఆరాధనా. అందరు చేతులు పైకెత్తి ఆరాధనా ఆరాధనా నీకేనా ఆరాధనా. నీకు అసాధ్యమైనది లేదే లేదు, నీ కన్నీయు సాధ్యమయ్యా. నీకు అసాధ్యమైనది ఎలాంటి పరిస్థితిలా బలహీనతలా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితాన్ని మార్చగల దేవుడు. ఇంతవరకు నన్ను నడిపిన ఎబినేజర్ నీవేనయ్యా. ఇంతవరకు నన్ను నడిపిన ఎబినేజర్ నీవేనయ్యా. పూత హృదయముతో ఆరాధనా ఆరాధనా నీకేనా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నీకేనా ఆరాధనా. కష్టకాలములో నాతోనే ఉన్నవాడవు, నా కన్నీటి సమయములో నా కన్నీటిని చూసేవాడు నువ్వు. కష్టకాలములో నాతోనే ఉన్నవాడవు, నా కన్నీటి సమయములో నన్ను చూచిన నా దైవమా. ఎల్రోహి నీవేనయ్యా, నన్ను చూచిన
చేస్తున్నావు తండ్రి. మా కష్ట సమయంలో మాకు తోడుగా ఉన్న తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం రాజా. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవా, మా బలహీనతల్లో మా కుటుంబ పరిస్థితులు సమస్తాన్ని నువ్వు ఎరిగినావు తండ్రి. నీకు స్తోత్రం రాజా, నీకు స్తోత్రం. ఈ సమయంలో తండ్రి నీ సన్నిధిని మేము అనుభవించాలి రాజా, నీ ప్రసన్నతని మేము అనుభవించాలి తండ్రి. హెల్ప్ us టు ఫీల్ యువర్ టచ్ ఫాదర్. యేసయ్యా, నీ ప్రసన్నత మాకు కావాలి యేసయ్యా. మా కుటుంబంలో నీ ప్రసన్నత కావాలి, మా బలహీనతలో నీ ప్రసన్నత కావాలి, మా సంఘములో నీ ప్రసన్నత కావాలి, మీ పని చేస్తున్న స్థలాల్లో నీ ప్రసన్నత కావాలి, మా ప్రయాణాల్లో నీ ప్రసన్నత కావాలి రాజా. నేను నీ ప్రసన్నత లేనిదే తండ్రి యేసయ్యా ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేము రాజా. మహోన్నతుడానికి స్తోత్రం రాజా. నీ ప్రసన్నత ఈ సమయంలో తండ్రి మా మీద ఆవరించునుగాక, నీ సన్నిధి మా మీదకు వచ్చునుగాక. యేసయ్యా తండ్రి, మమ్మల్ని ముట్టండి. ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉన్నామో, ఎలాంటి పాపపు స్థితిలో మేము ఇక్కడ ఉండొచ్చు, ఎలాంటి బలహీనతలో మేము ఇక్కడ ఉండొచ్చు, లార్డ్ యువర్ ప్రెజెన్స్ విల్ హీల్ us. యువర్ ప్రెజెన్స్ విల్ చేంజ్ అవర్ లైఫ్స్ ఫాదర్. తండ్రి నీకే స్తోత్రం, నేనా నీకే స్తోత్రం రాజా. నీ కృపతో మమ్మల్ని నింపండి. నీకే స్తోత్రం రాజా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధుడా నీకే స్తోత్రం, స్తోత్రం రాజా, స్తోత్రం రాజా. మా హృదయాల్ని ఎరిగిన గొప్ప దేవానికి స్తోత్రం, మా తలంపుల్ని ఎరిగిన గొప్ప దేవానికి స్తోత్రం. ఈ సమయంలో తండ్రి మమ్మల్ని మీరు పరిశుద్ధపరచండి రాజా. నీకు మహిమ చెల్లేలాగున మా జీవితాల నీ చిత్తాన్ని నెరవేర్చండి. మమ్మల్ని నీకు సమర్పించుకుంటున్నాం, మమ్మల్ని పాదాల చెందుగా అర్పించుకుంటున్నాం రాజా. We are surrendering, Lord. Take control over our lives. You rule our lives, Father. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా, స్తోత్రం రాజా, స్తోత్రం రాజా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి
స్తోత్రం రాజా. అవును తండ్రి, నీ వంటి వారి లోకంలో ఎవ్వరూ లేరేసయ్యా. ఎన్నో అద్భుత కార్యాలు చేసావు రాజా. మాకున్న ఈ కష్టాలు, మాకున్న ఈ శోధన నీకు ఎంత మాత్రం వేసాయా, అవి ఏ పాటివి తండ్రి, నీ కన్ను దృష్టికి ఇవి ఏ మాత్రము కాదు రాజా. యేసయ్యా నీకే స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ఈ స్తుతి ఆరాధన నీ పాదాల చెందుకు అర్పించుకుంటూ, మహిమ ఘనత ప్రభావం నీకు అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో దేవునికి కానుకలు, దశమ భాగాలు సమర్పించిన సమయం. మన మధ్య ఉన్న స్టాలిన్ వచ్చి ఒక పాట పాడతారు. అందరూ కానుకల్ని సమర్పించుకుందాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒకరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతనగములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒకరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతనుగములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఈ వారంలో ఎవరికైనా పుట్టినరోజు, పెళ్లి రోజు ఉంటే కనుక లేచి నిల్చుంటే మీకోసం ప్రార్థన చేస్తాం. ఓకే, లతా సిస్టర్ ఫ్యామిలీ ఈరోజు ఉపవాసంగా ఉన్నారు. సో ఆ కుటుంబం అంతా ముందుకు వచ్చినట్టయితే కనుక మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఆదిత్య, సూర్య, లతా సిస్టర్ ముందుకు వస్తే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. సో ఈ కానుకలు, దశమ భాగాల గురించి చేస్తారు. పరలోకంలో ఉన్న మా తండ్రి, ఈ యొక్క సమయం కోసం మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, మా ఆరాధన అంతట్లో కూడా మీరు మాకు మీ యొక్క ప్రెజెన్స్ మాకు ఫీల్ అయ్యేలాగా తండ్రి, మీ ప్రెజెన్స్ మాకు తెలియజేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఆఫరింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేయమని వేడుకుంటున్నాను దేవా. ఈ ఆఫరింగ్స్ని మీ యొక్క కింగ్డమ్ ఎక్స్పాన్షన్కి వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ప్రతి హ్యాండ్ని బ్లెస్ చేయండి, ఇంకా ఎక్కువగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. లతా సిస్టర్, ఆదిత్య తండ్రి, వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఈరోజు ఫాస్టింగ్ ఉండగా తండ్రి ప్రభా, వాళ్ళ హార్ట్ డిజైర్స్ ఏమున్నాయో మీకు బాగా తెలుసు తండ్రి. దేవా, మనుషులు బయట చూడగలుగుతారు కానీ తండ్రి, హృదయంలో ఏముంది అనేది తెలుసుకునే దేవుడివి అయ్యా మీరు తండ్రి. వాళ్ళ అవసరతలన్నిటిని కూడా తీర్చండి దేవా. ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ అన్ని వేస్లో వాళ్ళని ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా దేవా. వీళ్ళు ఆశీర్వదింపబడి వీళ్ళు ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండేలాగా వాళ్ళని బ్లెస్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదంతా కూడా యేసుక్రీస్తు మహిమగల నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నానయ్యా, ఆమేన్. దేవుడు ఆశీర్వాదం ಮಾಡಿ ಈ రోజు ಉಪವಾಸಂలో ఉండే ಕುಟುಂಬಾన్ని దేవుడు దీవించుగా. ಆಮೆನ್. ಈ ಒಂದು ಆರಾಧನೆಗೆ ಬಂದಿರುವ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಆರಾಧನೆಗೆ వచ్చిన మీ అందరిని యేసు ప్రభువు నామమున మీ అందరిని ನಿಮ್ಮನ್ನು ನೋಡುವುದು ನಮಗೆ ತುಂಬಾ ಸಂತೋಷವಾಗಿದೆ. చూడడం చాలా సంతోషకరంగా ఉంది. ನಿಮಗೆ ಸಂತೋಷವಾಗಿದೆಯಾ? మీకు సంతోషముగా ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ಇದು ದೊಡ್ಡ
ದೊಡ್ಡ ಒಂದು ಆಶೀರ್ವಾದದ ಸಮಯ. ఇది చాలా పెద్ద ఆశీర్వాదకరమైన ఒక ಆತನ సమయం. ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ನಮಗೆ ಒಂದು ಆಶೀರ್ವಾದದ ಸಮಯ. ఆయన యొక్క సముఖములో ఉండేది చాలా ఆశీర్వాదకరమైనది. ಈ ದಿನದಲ್ಲಿ 23ನೇ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯ ದಿನದಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ. అయితే ఈ రోజు 23 ఉపవాಸ రోజులందున మేమందరూ ఉన్నాము. 17 ದಿನಗಳು ಮಾತ್ರ ನಮಗೆ ಉಳಿದಿರುತ್ತದೆ ಈ ಒಂದು 40 ದಿನದಲ್ಲಿ. ఈ ఒక 40 రోజులు ఇంకా 17 రోజులు మటుకు మాకు మిగిలి ఉంటుంది. ಅದಕ್ಕೆ ನಾವು ಪ್ರಯತ್ನ ಪಡೋಣ. ಈ ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವುದಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡೋಣ. ಅದೊಂದು ಆಶೀರ್ವಾದದ ಸಮಯವಾಗಿರುತ್ತದೆ. అయితే ప్రార్థనలోకి వచ్చడానికి మేమందరం ప్రయత్నం చేద్దాం. ఈ ఉండే రోజుల్లో మేమందరం ప్రయత్నం చేద్దాం. ಎವ್ರಿ ಡೇ ಮಾರ್ನಿಂಗ್ 5:30 to 6:30 ಚರ್ಚ್ನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ. ఉదయం 5:30 నుండి 6:30 వరకు ఉదయం ప్రార్థన ఉంటుంది. ಪ್ರೇಯರ್ 9:30 ಆ ತರ ಪ್ರಾರಂಭವಾಗಿ ಅದು ಇರುತ್ತದೆ. 9:30 to 1 తర్వాత 9:30 జరుగుతుంది. దానికి కూడా రావాలి. ಸಾಯಂಕಾಲ ಮನೆಗಳಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಇರುತ್ತದೆ. తర్వాత ಸಾయంత్రం ಕೂಡ ಆ ಇಂట్లో ಕೂಡ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ವಿವರಣೆಗಳು ನಮ್ಮ ವಾಟ್ಸ್ಆಪ್ ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಅದನ್ನು ಕೂಡ ನಾವು ಕಲಿಸ್ತೇವೆ. దాని యొక్క సంపూర్ణ డీటెయిల్ వచ్చి ఆ గ్రూప్ లో వేయబడుతుంది. ಈ ಒಂದು ವಾರದಲ್ಲಿ ಮಂಡೇ ಜಾನ್ ವೆಲ್ಲಿ ಇಲ್ಲಿ ಪಕ್ಕದ ಲಾಸ್ಟ್ ಸ್ಟ್ರೀಟ್ ಅಲ್ಲಿ ಅವರ ಮನೆ ಇದೆ. ಅಲ್ಲಿ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ. ಜಾನ್ ವಿಲ್ಲಿ ಬ್ರದರ್ వాళ్ళ ఇక్కడ పక్కలో ఉండే స్ట్రీట్ లో వాళ్ళ ఇంట్లో మండే ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉంటుంది. 31st ಟೈಟಸ್ ಅಯ್ಯ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ. 31st వచ్చి టైటస్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉంటుంది. ಟ್ಯೂಸ್ಡೇ 30th ನಮ್ಮ ವೇಣನ್ ಅವರು ರೇಮಕ್ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಟ್ಯೂಸ್డే వచ్చేసి వేణువన్న వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ಆಮೇಲೆ ಥರ್ಸ್ಡೇ ರಾಯಪ್ಪ ಬ್ರದರ್ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಥರ್ಸ್ಡೇ ರಾಯಪ್ಪ ಬ್ರದರ್ వాళ్ళ ಇಂట్లో ఉంటుంది. ಆಮೇಲೆ ಫ್ರೈಡೇ ಸುಜಾತ ಸಿಸ್ಟರ್ ಮಲ್ಸಂದ್ರ ತರಬನಹಳ್ಳಿ ಪಕ್ಕದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಫ್ರೈಡೇ వచ్చేసి ಸುಜಾತ ಸಿಸ್ಟರ್ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉంటుంది. ಸಾಟರ್ಡೆ ಇವಾಂಜಲ್ ಸಿಂಗ್ ಬ್ರದರ್ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ MS ಸಾಟರ್ಡೆ ಇವಾಂಜಲಿಸ್ಟ್ ಬ್ರದರ್ వాళ్ళ ಇಂట్లో ಪ್ರೇಯರ್ ఉంటుంది. ಇಲ್ಲದೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರುವಂತ ಒಂದಲ್ಲಿ ಓಕೆ, ಇಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಇರ್ತದೆ. ಪ್ರಯತ್ನ ಪಡಿ ನಾವು ಸೇರಿ ಬರುವಂತದ್ದು ಒಂದು ಆಶೀರ್ವಾದದ ಸಮಯವಾಗಿರುತ್ತದೆ. ಪ್ರಯತ್ನ చేయండి. అందరూ చేరి వచ్చేది ఒక ఆశీర్వాదం. ಆಗಸ್ಟ್ 10th ನಮಗೆ ಬಹಳ ಮುಖ್ಯವಾದಂತ ಸಮಯ. ಆಗಸ್ಟ್ 10వ తారీఖు వచ్చి చాలా ముఖ్యమైన సమయం. 7 ತಾಸುಗಳು ಸತತವಾಗಿ ದೇವರನ್ನ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಲಿದ್ದೇವೆ. అయితే సతతము 7 గంటల సేపు దేవుని స్తుతించబోతున్నాము. ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಿದ ಸ್ಥಳಗಳಲ್ಲೆಲ್ಲ ಅದ್ಭುತ ನಡೆದಿರುವುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఏమంటే దేవుని స్తుతించిన అన్ని చోట్ల దేవుని యొక్క అద్భుత కార్యములు జరిగేది మనం చూడబోతున్నాము. ನಾವು ಏನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ಹೋಗೋದಿಲ್ಲ. అయితే 7 గంటల సేపు మనం ఎలాంటి ప్రార్థన చేయబోడం లేదు. ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡ್ತೇವೆ, ವರ್ಷಿಪ್ ಮಾಡ್ತೇವೆ. మొత్తముగా దేవుని ఆరాధించబోతున్నాము. ಏನು ತಂಡಗಳು ಅದಕ್ಕೋಸ್ಕರ ನಮಗೆ ಇರುತ್ತದೆ. ನಾವೇ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಯವನಸ್ಥರು, ವಿಮೆನ್ಸ್, ಮ್ಯಾನ್ಸ್ ಎಲ್ಲ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಸೇರಿ ನಾವು ನಡೆಸಲಿದ್ದೇವೆ. దీంట్లో పురుషులు, స్త్రీలు, ఆ తర్వాత యవనస్తులు అందరూ చేరి ఆ టీం జೊತೆಗೆ మొత్తము ఆ టీం ఉంటుంది. ఆ టీం లో మీరు కూడా చేర్చుకొని దీనిలో ನಾವು ಸೇರಿ ದೇವರನ್ನು ಆರಾಧನೆ మేమందరూ చేరి దేవుని ఆరాధించబోతున్నాము. ಆಗಸ್ಟ್ 15th ಫಾಸ್ಟಿಂಗ್ ಪ್ರೇಯರ್ ನ ಕೊನೆ ದಿನ. ఆగస్ట్ 15th వచ్చి చివరి రోజు, ఈ ఉపవాసానికి చివరి రోజు. ఉపవాಸ ಆಗಸ್ಟ್ 14th 40th డే ముగిಯುತ್ತದೆ. అయితే 14th 14వ తారీఖే ఆ 40 రోజులు ముగిస్తుంది. 15th యాక్చువల్లీ 41ನೇ ದಿನ ಅದು. అయితే 15వ తారీఖు వచ్చి 41వ రోజు. దావీదను గోలియాతను జయించిದ 41ನೇ ದಿನದಲ್ಲಿನೇ. దావీదు వచ్చి గోలియాతుని జయించింది 41వ రోజున. ಅದನ್ನು ಕೊಂಡಾಡಿದ್ದು 41ನೇ ದಿನದಲ್ಲಿ. దాన్ని సంభ్రమం చేసుకునేది కూడా 41వ రోజున. ನಮಗೆ ಅದು ಫೆಸ್ಟಿವಲ್ ಆಫ್ ಫ್ರೀಡಮ್ ಆಗಿ ಇರುತ್ತದೆ. అందువలన ఫెస్టివల్ ఫ్రీడమ్ రకంగా మాకు ఆ రోజు ఉంటుంది. ಮಧ್ಯಾಹ್ನ ತನಕ ದೇವರನ್ನ ಆರಾಧಿಸಿ ಕೊಂಡಾಡಿ ದೇವರ ವಾಕ್ಯದೊಟ್ಟಿಗೆ ಅದನ್ನು ಮುಗಿಸ್ತೇವೆ. ಒಳ್ಳೆ ಊಟ ಕೂಡ ಅವತ್ತು ಇರುತ್ತದೆ. మధ్యాహ్నం వరకు దేవుని స్తుతించి ఆరాధించి ఆ ఒక దినం ఉంటుంది. మధ్యాహ్నం అలాగే భోజనంతో ఆ కూటమి అదే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಕೇಳಿ, ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? పక్కలో ఉండే వాళ్ళకి అడగండి, సంతోషంగా ఉన్నారా? ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಾಗ సత్యవేదంలో చూసేదైతే ಅದು ಉಪವಾಸ ಅನ್ನುವಂಥದ್ದು ಹಬ್ಬಗಳಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತದೆ. ఉపవాసము అనేది పండగ రకంగా ఉంటుంది. ನಾವು ಬೆಳಗ್ಗೆ ನೋಡಿದೀವಿ, ಉಪವಾಸ ಅದು ಹಬ್ಬವಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತದೆ. అయితే మేము ఉదయం చూసాము, ఉపవాసం అంటే అది పండగ రకంగా ఉంటుంది. ಪುಸ್ತಕದಲ್ಲಿ ಯಹೂದ್ಯರ ಒಂದು ಗೋಲಾಟ. అయితే ఎస్తర్ పుస్తకంలో యెహూదీల వాళ్ళు పట్టిన ఒక శ్రమలు, ఆ ఎస్తరుల ఉపవాಸ, ఆ ఎస్తర్ చేసిన ఉపవాసము గోలాట ಕೊಂಡಾಟವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟೆ. అయితే వాళ్ళ సంకష్టం వచ్చి పండుగ మారబడి ఉంది. అక్కడ పుస్తక ముగిಸುವಾಗ ಪೂರಿಂ ಅನ್ನುವಂತ ಹಬ್ಬದೊಟ್ಟಿಗೆ ಅದು ಮುಗಿಯುತ್ತದೆ. ఆ పుస్తకం ముగించేటప్పుడు పూరిం అనే ఒక పండుగతో ముగిస్తుంది. ಪ್ರಾರಂಭವಾಗುವಾಗ ಯಹೂದ್ಯರ ಗೋಲಾಟದಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ. అది ప్రారంభమయ్యేటప్పుడు యెహూదీల ఒక సంకటంతో ప్రారంభమవుతుంది. ಲೋಕದಲ್ಲಿರುವ ಯಹೂದ್ಯರೇ ಸಾಯಿಸಲ್ಪಡಬೇಕೆಂಬುದಾಗಿ ಒಂದು ಆಜ್ಞೆ ಬಂದಿತ್ತು ಅರಸನಿಂದ. అంటే
లేకపోతే లోకమంతటా ఉండే యెహూద్యులందరినీ చంపాలి అని ఒక ఆజ్ఞ అక్కడ ఉంటుంది. ಆದ್ರೆ ಆಜ್ಞೆಯನ್ನ ದೇವರು ಬದಲಾಯಿಸಿದ್ರು ಉಪವಾಸದ ಮೂಲಕವಾಗಿ. అయితే ఉపవాసముతో ఆ ఆజ్ఞని తిరిగే రకంగా చేశాడు దేవుడు. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳು ವ್ಯರ್ಥವಾಗಿ ಹೋಗುವುದಿಲ್ಲ. అయితే మా ప్రార్థనలు ఏవి కూడా వ్యర్థముగా ನಮ್ಮ వెళ్ళిపోవు. ಒಂದು ರೆಸ್ಪಾನ್ಸ್ ಏನು? మా ఒక బాధ్యత ఏంటంటే ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మేము ప్రార్థన చేయాలి. ಕೊಡುವಂತದ್ದು ದೇವರ ರೆಸ್ಪಾನ್ಸ್. ಉತ್ತರ ಕೊಡುವಂತದ್ದು ದೇವರ దానికి జవాబు ఇచ్చేది దేవుని యొక్క బాధ్యత. ಆತನು ಉತ್ತರ ಕೊಟ್ಟೇ ಕೊಡ್ತಾನೆ. ఆయన జవాబు ఇచ్చే ఇస్తాడు. ಲೂಕ 18ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದುವಾಗ లూకా 18వ అధ్యాయంలో చూసేదైతే ತಮ್ಮಿಂದ ಆರಿಸಿಕೊಳ್ಳಲ್ಪಟ್ಟಂತ ತಮ್ಮ ಜನರ ವಿಚಾರದಲ್ಲಿ ఆయన ఎంచుకొనబడ్డ ఆ ఒక ప్రజల విషయంలో ರಾತ್ರಿ ಹಗಲು ಆತನನ್ನು ಮೊರೆ ಇಡುವ ತನ್ನ ಜನರ ವಿಚಾರದಲ್ಲಿ పగలు రాత్రి ఆయన గురించి విజ్ఞాపన చేసుకుని ఆయన ఒక ప్రజల గురించి ಕೊಡ್ತಾನೆ. ఆయన సముద్రం ఉత్తరం ఇస్తున్నాడు. ಆತನು ಉತ್ತರ ಕೊಟ್ಟೇ ಕೊಡ್ತಾನೆ. ఆయన జవాబు ఇచ్చే ఇస్తాడు. ಆಮೆನ್. ಯಾಕಂದ್ರೆ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವಂತ ದೇವರು. ఎందుకంటే ఆయన ప్రార్థన వినగలిగిన దేవుడు. ದಿನಮಾನಗಳ ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ ನಾವು ಕೇಳುತ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. అయితే ఈ రోజు వచ్చే ఈ సమయంలో వచ్చి ప్రార్థనల గురించి మేము ಬೆಳಗ್ಗೆ ಆರಾಧನೆಯಲ್ಲಿ ఉదయం ఆరాధనలో ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಆ ಒಂದು ಯಾವ ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು ಅನ್ನುವುದನ್ನ 7 ಪಾಯಿಂಟ್ ಆಗಿ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. అయితే యేసు ప్రభు ఏ ఒక్క సమయంలో ఆయన ప్రార్థన చేశాడని 7 ಯಾಕೆ చూసాము. ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು, ಯಾಕೆ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು ಅನ್ನುವುದನ್ನ ಕೂಡ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు, ఎక్కడ ప్రార్థన అన్నీ మేము పొద్దున్న చూసాము. ಆತನ ಒಂದು ಪ್ರೇಯರ್ ಲೈಫ್, ಆತನ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತ ನಮಗೆ ಏನನ್ನ ಕಲಿಸಿಕೊಡುತ್ತದೆ ಅನ್ನುವುದನ್ನು ಕೂಡ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. ఆయనకు ప్రార్థన జీవితము మాకు ఏమి నేర్పిస్తుంది కూడా మేము చూసాము. ಆಮೇನ್. ಅದರಿಂದ ಈಗ ಅದನ್ನು ನೋಡುವುದಿಲ್ಲ. ಈಗ ಅದು ಸಂದೇಶ ಬೇರೆಯಾಗಿರುತ್ತದೆ. అయితే ఇప్పుడు దాన్ని చూడబోవటం లేదు. అయితే ఇప్పుడు వేరేది ఉంటుంది. ಹೋದ ವಾರಕ್ಕೆ ಮುಂದಿನ ವಾರ, అయితే పోయిన వారం దానికి వెనక వారం ನಾವು ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನಾವು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದೇವೆ. మేము ఒక ప్రార్థనని ప్రారంభం చేసుకుంటున్నాము. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರತಕ್ಕಂತ ಕಾರ್ಯಗಳು ಏನಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕಲಿಸಿಕೊಟ್ಟಂತ ಕಾರ್ಯಗಳ ಬಗ್ಗೆ ನೋಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. అయితే మా ఒక ప్రార్థనలో ఎలాంటి విషయాలు ఉండాలని యేసు ప్రభు నేర్పించాడు దాన్ని మేము చూసాము. ಯೋಹನ 16:24ರಲ್ಲಿ యోహాను 16:24లో ಕೇಳ್ರಿ, ಆಗ ನಿಮ್ಮ ಆನಂದವು ಪರಿಪೂರ್ಣ ಆಗುವಂತೆ ಹೊಂದಿಕೊಳ್ಳಿರಿ ಎಂಬುದಾಗಿ ಯೇಸು ಹೇಳಿದರು. ಕೇಳ್ರಿ 16:24 ಜಾನ್ 16:24 ನನ್ನ ಬಳಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ, ನಿಮ್ಮ ಆನಂದ ಪರಿಪೂರ್ಣ ಆಗುವಾಗೆ ಉತ್ತರ ಕೊಡುವೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು నా దగ్గర మీరు ప్రార్థన చేసుకోండి, మీకు ప్రత్యుత్తరం ఇవ్వబడుతుంది. ಯೇಸುವಿನ ಲೈಫ್ ಅನ್ನು ನೋಡುವಾಗ యేసు ప్రభు యొక్క జీవితము చూసేదైతే 33 ವರ್ಷಗಳು ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸಿದರು. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ಜೀವಿತದ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. ఆయన ఒక ప్రార్థనకు ప్రాముఖ్యత ఒక జీవితం మేము చూసాము. ಆಶ್ಚರ್ಯ ಕೊಡುವಂತ ಒಂದು ಕಾರ್ಯ ಏನಂದ್ರೆ, మనకి చాలా ఆశ్చర్యకరమైన ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಂತ 4 ಸ್ವಾರ್ಥ್ಯ ಪುಸ್ತಕಗಳು, ಮತ್ತಾಯ, ಮಾರ್ಕ, ಲೂಕ, ಯೋಹಾನ, ಈ 4 ಸ್ವಾರ್ಥ್ಯ ಪುಸ್ತಕಗಳು, మేము సత్యవేదంలో చూసే ఈ 4 సువార్త పుస్తకములు చూసేదైతే ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಕ್ರಿಯೆಗಳು, యేసు ప్రభు యొక్క క్రియలు ಎಲ್ಲ ಯೇಸು ಸ್ವಾಮಿ 3.5 ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡಿರೋದಷ್ಟೇ. అవన్నీ కూడా 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు చేసి ముగించాడు. ಬೇರೆ 3.5 ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳು ಮಾತ್ರ ಅಲ್ಲಿ ಬರೆದು 3.5 సంవత్సరాల్లో చేసిన కార్యములంతే అక్కడ రాయబడి ఉంది. అక్కడ అదే ನಮಗೆ ಎಷ್ಟು ಆಶ್ಚರ್ಯವಾಗಿದೆ. 3.5 years అదే మాకు ఎంతో ఆశ్చర్యకరముగా ఉంది. ಅದರ ಮುಂಚೆ ಒಂದು 30 ವರ್ಷಗಳಲ್ಲಿ ಏನು ನಡೆಯಿತು ಯಾವುದು ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. దానికి వెనక 30 సంవత్సరాలు ఏం జరిగింది అదేని మాకు తెలియదు. ಬೈಬಲ್ ಸ್ಕಾಲರ್ಸ್ ಹೇಳುವುದನ್ನು ನಾವು ಹೋದ ವಾರದಲ್ಲಿ ನೋಡಿದ್ವಿ. అయితే శాస్త్రజ్ఞానులు చెప్పేది పోయిన వారంలో మేము చూసాము. ಹಾಗೆ ಅದನ್ನು ಹಾಗೆ ನೋಡ್ಕೊಳ್ಬಹುದು. ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಏನು ಎಂಬುದಾಗಿ 4C ಅನ್ನು ನಾವು ನೋಡಿದ್ವಿ. అయితే ఆ ప్రార్థన అనేది అంటే 4C దాన్ని మేము చూసుకొని వచ్చాము. ನೆನಪಿಗೆ ಬಂದಿರಬಹುದು ಅನಿಸುತ್ತದೆ 4C. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అనుకుంటాను. 4C అంటే ಹೇಳ್ತೀನಿ, ಅವರಿಗೆ గిఫ్ట్ మైక్ ಕೊಡೋಣ. ಎಷ್ಟು ఎవరైనా చెప్తే వాళ్ళకి మైక్ గిఫ్ట్ గా ఉంటుంది. ఎవరు చెప్తారు? 4C ERC 4C ಹೇಳಿ, ಏನು ಗೊತ್ತಾಯ್ತಾ? ಸರಿ, ಗೊತ್ತಿರೋದನ್ನ ಹೇಳಿ ನೋಡೋಣ. తెలిసి ఉండేది మీరు చెప్పండి. ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನುವಂಥದ್ದು 4C ಅಲ್ಲಿ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಬಹುದು. ప్రార్థన అనేది 4C లో మేము అర్థం చేసుకోవచ్చు. ವೆರಿ ಗುಡ್, ಚೆನ್ನಾಗಿ ಬರ್ತೀವಿ. ಕಮ್ಯುನಿಕೇಶನ್, ವೆರಿ ಗುಡ್. ಕಮ್ಯೂನಿಯನ್, ವೆರಿ ಗುಡ್. ಕಮಿಟ್ಮೆಂಟ್, ವೆರಿ ಗುಡ್. ಕಾಂಬಿಟ್, ವೆರಿ ಗುಡ್. ಯಾರು? ವಾವ್, ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ಗುಡ್. ನಿಮಗೆ 100 ಮಾರ್ಕ್ ಸಿಸ್ಟರ್, 100 ಮಾರ್ಕ್. ಅವ್ರಿಗಾಗಿ ಒಂದು ಕ್ಲಾಪ್ ಮಾಡಾಗಿ. ಎಲ್ಲರೂ ಸರಿಯಾಗಿ ಹೇಳಿದ್ದೀರಾ. ನಿಮಗೆ 90 ಮಾರ್ಕ್. ಒಂದು ನೀವು ಬಿಟ್ಟಿದ್ದೀರಾ, ಕಾಂಬಿಟ್ ಬಿಟ್ಟಿದ್ದೀರಾ. మీరందరూ బాగా చెప్పారు. మీకందరికి 90 మార్కులు, సిస్టర్స్ కి 100 మార్కులు, ಸಿಸ್ಟರ್ ಗೆ ಮಾತ್ರ 100. ಆಮೇಲೆ ಆದರೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನಾವು ಯಾರು ಬೇಕಾದರೂ, ಎಲ್ಲಿ ಬೇಕಾದರೂ, ಹೇಗೆ ಬೇಕಾದರೂ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. అయితే సత్యవేదమును చూసి మేము ఎక్కడైనా ఎలాగైనా మేము ప్రార్థన చేయవచ్చు. ಎಷ್ಟು ಸಾರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು?
ఎంత సమయం ಎಷ್ಟು ప్రార్థన ಸಾರಿ చేయొచ్చు? ಬೇಕಾದ್ರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ఎన్ని పార్లైనా మేము ప్రార్థన ದೇವರು చేయవచ్చు. ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವುದಕ್ಕೆ ನಿರ್ದಿಷ್ಟವಾದಂತ ಸಮಯ ಇದೆಯಾ? దేవుడు ప్రార్థన వినడానికి నిర్దిష్టమైన ఒక సమయం ఉందా? లేదు. ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಕೇಳಕ್ಕೆ మేము ಸಿದ್ಧವಾಗಿಲ್ಲ. ఎలాంటి సమయంలో ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. ಹಗಲು ಇರುಳು ಆತನು ನೋಡಿ ಮೊರೆ ಇಡುವವರ ಕೂಗನ್ನು ಆತನು ಕೇಳುತ್ತಾನೆ. పగలు రాత్రి మేము ఎప్పుడు ఆయన పిలిచినా కూడా ఆయన మా ప్రార్థనలు వింటాడు. ಎಷ್ಟೇ ಸಾರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಈ ಮೊಬೈಲ್ ಸ್ಕೀಮ್ ತರ ಏನಾರು ಇದೆಯಾ? ఈ మొబైల్ స్కీమ్ ఇన్ని పార్లు మటుకు మేము ప్రార్థన చేయాలని ఉందా? లేదు. 2GB ಡಾಟಾ 1 ಮಂತ್ ವ್ಯಾಲಿಡಿಟಿ ಈ ತರ ಏನಾರು ಇದೆಯಾ? ಇಲ್ಲ, ಅನ್ಲಿಮಿಟೆಡ್. 2GB ಡಾಟಾ 1 ಮಂತ್ ವ್ಯಾಲಿಡಿಟಿ ಇಲಾಗ ఉందా? లేదు, ಅನ್ಲಿಮಿಟೆಡ್. ಎಷ್ಟು ಬೇಕಾದ್ರೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ఎంత కావాల్సిన అంత ప్రార్థన చేయవచ్చు. ಮೂರ್ತಿಯಾಗಿ ತಕೊಂಡು ಬಂದು ಅಪ್ಲಿಕೇಶನ್ ನಾವು ದೇವರ ಮುಂದೆ ಕೊಡಬಹುದು. మూటలుగా దేవుడి దగ్గర అప్లికేషన్ వేయవచ్చు. ಯಾರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು? ఎవరి గురించి మేము ప్రార్థన చేయవచ్చు. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. ఎవరి గురించి అయినా మేము ప్రార్థన చేయవచ్చు. ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನುವಂತ ಪ್ರಿವಿಲೇಜ್ ಅನ್ನು ದೇವರು ತನ್ನ ಜನಗಳಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఈ ప్రార్థన ఈ సౌభాగ్యం వచ్చి ఆయన ఒక ప్రజలకు దేవుడు ఇచ్చాడు. ಕೆಲವು ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಯುಎಸ್ ನಲ್ಲಿ ಒಂದು ಸೆನ್ಸಸ್ ತೆಗೆದಿದ್ದಾರೆ. యుఎస్ దేశంలో ఒక సెన్సస్ లో ఇలా చెప్పబడి ఉంది. ಅದರಲ್ಲಿ ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಹೋಗುವಂತ ಸ್ತ್ರೀಗಳಿಗಿಂತ ಹೊರಗಡೆ ಇರುವ ಸ್ತ್ರೀಗಳು ಬೇಗ ಸತ್ತೋಗ್ತಾರೆ. అయితే దేవాలయంకు వెళ్ళే స్త్రీలకు ముందుగానే ఆ బయట ఉండే స్త్రీలు త్వరగానే చచ్చిపోతారని. ಅದು ಸೆನ್ಸಸ್ ನನ್ನ ಹತ್ರ ಅದು ಇದೆ, ಡಾಟಾ ಇದೆ ನನ್ನ ಹತ್ರ. ಓಕೆ, ಏಕೆ ಎಂಬುದಾಗಿ ಅವರು ಕಂಡುಹಿಡಿಯಕ್ಕೆ ಪ್ರಯತ್ನ అది ಪಟ್ಟಿದ್ದಾರೆ. ఎందుకని దాన్ని ಸರ್ಚ್ చేసేటప్పుడు ಅವಾಗ ಚರ್ಚ್ಗೆ ಹೋಗುವಂತ ಸ್ತ್ರೀಯರೆಲ್ಲ ತನ್ನ ಭಾರಗಳೆಲ್ಲ ಚರ್ಚಿನಲ್ಲೇ ಇಟ್ಕೊಂಡು ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. అయితే సంఘముకు వెళ్ళే ఆ అన్ని స్త్రీలు వాళ్ళ భారానంతా సంఘములోనే వదిలేసి వెళ్ళిపోతారు. ಹೊರಗಡೆ ಇರುವಂತ ಸ್ತ್ರೀಯರಿಗೆ ಎಲ್ಲಿ ಇಡಬೇಕಂತ ಗೊತ್ತಾಗ್ತಾ బయట ಇಲ್ಲ. ఉండే స్త్రీలకు దాన్ని ఎక్కడ పెట్టాలని వాళ్ళకి తెలియదు. ಬೇಗ సత్తోಗ್ತಾರೆ. అందువలన వాళ్ళు తొందరగానే చచ్చిపోతారు. ನಿಜವಾಗಿ ನಡೆಯುವಂತ ಘಟನೆಗಳು. ఇది నిజముగా జరిగే ఒక కార్యము, జరుగుతున్న కార్యము. ಲೋಕದಲ್ಲಿ ಇರುವವರಿಗೆ ಪ್ರೆಷರ್ ಇಂದ ಹೇಗೆ ಹೊರಗಡೆ ಬರ್ಬೇಕಂತ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే లోకంలో ఉండాలి చూడండి, వాళ్ళకు ఉండే ప్రెషర్ వల్ల ఎలా బయటికి రావాలనేది వాళ్ళకి తెలియదు. ನಾವು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೇನೆ ತಕ್ಷಣ ನಮಗೆ ಒಂದು ರಿಲೀಫ್ ಆಗ್ತದೆ, ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗ್ತದೆ. మేము దేవుని యొక్క సముఖంలో వచ్చి ప్రార్థన చేసిన వెంటనే ఆ ఒక రిలీఫ్ మాకు దొరుకుతుంది. ಎಷ್ಟೋ ಭಾರದೊಟ್ಟಿಗೆ ಬಂದರೂ ಕೂಡ ಭಾರವನ್ನು ದೇವರು ತೆಗೆದು ಬಿಡುತ್ತಾರೆ. ఎంతో భారముతో దేవుని యొక్క సముఖానికి వస్తే కూడా ఆయన తీసేస్తాడు. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ತುಂಬಾ ಉದಾಹರಣೆಗಳು ನೋಡುತ್ತೇವೆ. సత్యవేదంలో అనేక ఉదాహరణలు కూడా మేము చూస్తాము. ಭಾರದೊಟ್ಟಿಗೆ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬರ್ತಾರೆ. అన్నలు దేవుని యొక్క సముఖానికి చాలా భారముతో వచ్చారు. ಕಣ್ಣೀರೊಟ್ಟಿಗೆ ಬರ್ತಾರೆ. కన్నీటితో వచ్చింది ఆమె. ನಿಂದೆ ಅಪಮಾನದೊಟ್ಟಿಗೆ ಬರ್ತಾರೆ. నిందలతో అవమానముతో వచ్చి ఉన్నది. ಕೊರತೆಯೊಟ್ಟಿಗೆ ಬರ್ತಾರೆ. కొరతలతో వచ్చినప్పుడు ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಹೋಗಿ ಆತನು ಬಾಕಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಮೇಲೆ ఆమె దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ವಾಕ್ಯ ಹೀಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಆಕೆಯು ದುಃಖ ಮುಖದಿಂದ ಇನ್ನೂ ಇರಲಿಲ್ಲ. అక్కడ వాక్యములో రాయబడి ఉంది, ఆమె దుఃఖ ఒక ముఖము సంతోషకరముగా ఉంది. ಆಕೆಯ ಮುಖದ ಸನ್ನಿವೇಶವನ್ನೇ ದೇವರು ಬದಲಾಯಿಸಿದ. అయితే ఆమె యొక్క ముఖములో ఉండే ఒక సన్నివేశమే మార్పాటు చేసి ఉన్నాడు దేవుడు. ಆಕೆ ಭಾರ ತೆಗೆಯಲ್ಪಟ್ಟಿತ್ತು. అయితే ఆమెకున్న భారము తీయబడింది. ನಿಂದೆ ತೆಗೆಯಲ್ಪಟ್ಟಿತ್ತು. ఆమె మీద ఉన్న నిందలను ಅಪಮಾನ ತೆಗೆಯಲ್ಪಟ್ಟಿತ್ತು. అవమానలను ಫ್ರೀ ಆದವರಾಗಿ ಹೊರಗಡೆ ಬಂದ. ఆమె సంపూర్ణంగా విడుదల పొందుకొని బయటికి ದೇವರ వచ్చింది. ಸಮ್ಮುಖ, ಅದು ದೇವರ అది ಸಮ್ಮುಖ. దేవుని యొక్క సముఖము. ಆಮೇಲೆ ಯಾಬೇಚನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. యాబేచు కూడా ప్రార్థన చేశాడు. ಅವನು ದುಃಖ ಎಂಬುದಾಗಿ ಹೆಸರು ಹೊಂದಿದ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ. ఆయన పేరు దుఃఖము కలిగే ఆయన పేరు. ದೇವರನ್ನ ನೋಡಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. ఇశ్రాయేల్ దేవుని చూసి వాడు ప్రార్థన చేశాడు. ఆయన ಘನ ಹೊಂದಿದ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಬದಲಾಯಿಸಿ. అయితే దేవుడు వాడిని ఘనవంతుడుగా ఆయన్ని ఆశీర్వదించాడు. ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 4ನೇ ಅಧ್ಯಾಯ 9, 10, 2 ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ಒಂದು ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ, ಫಸ್ಟ್ ಕ್ರಾನಿಕಲ್ 1వ దినవృత్తాంత కాలము 9 and 10. ಓಕೆ, ಓದೋದು ಬೇಡ. ಓಕೆ, ಈ ಒಂದು ಸ್ಥಳಗಳೆಲ್ಲ ನಾವು ನೋಡುವಾಗ ఈ చోటలంతా మేము చూసేదైతే ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸಾವಿರಾರು ಉದಾಹರಣೆಗಳನ್ನ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನಾವು ನೋಡಬಹುದು. ఇలాగే అనేక కార్యములు మేము ಆಮೆನ್. ನಮ್ಮ ಭಾರಗಳನ್ನ సత్యవేదంలో ಇಳಿಸಿರುವ ಸಮಯ. ಆಮೆನ್. మా భారమును తీసిపెట్టే ఒక సమయం. ಈ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ನಾವು ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ఈ ఒక ఉపవాస రోజుల్లో ఒక ఇంటిలో ప్రార్థన చేసేది ದೇವರು ಈ ಒಂದು ಯೋಜನೆಯನ್ನು ಕೊಟ್ಟರು. దేవుడు ఇలాగ ఒక ಈ కార్యాన్ని ಲೋಕದಲ್ಲಿ ఇచ్చాడు. ನಾವು ಗಮನಿಸುವಾಗ మేము ఈ లోకములో ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ చూసేదైతే ಇರುವವರನ್ನ, ಭಾರದಲ್ಲಿ ಇರುವವರನ್ನ ಯಾರು ಕೂಡ ಆಹ್ವಾನ ಮಾಡುವುದಿಲ್ಲ. అయితే సమస్యములో చాలా బాధలో ఉండే వాళ్ళని ఎవరు ఆహ్వానం చేయరు. ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ತಾರೆ. వాళ్ళని అక్కడే తడబెడతారు. ದುಃಖದಲ್ಲಿ ಇರುವವರನ್ನ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ತಾರೆ. దుఃఖముతో ఉండే వాళ్ళని నువ్వు అక్కడే ವೇದನೆಯಲ್ಲಿ ಇರುವವರನ್ನ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ತಾರೆ. వేదన కలిగిన వాళ్ళని నువ్వు అక్కడే ఉండంటావు. ರೋಗದಲ್ಲಿ ಇರುವವರನ್ನ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ತಾರೆ. రోగముతో ఉండే వాళ్ళని నువ్వు అక్కడే ಬನ್ನಿ ಎಂಬುದಾಗಿ ಯಾರು ಕರೆಯೋದಿಲ್ಲ. వాళ్ళని ఎవరు ఆహ్వానించరు. ಇಲ್ಲಿ ಕೊಂಡಾಟ ನಡೀತಿರುವಾಗ ನೀನ್ ಬೇರೆ ಬಂದು ಮುಖವನ್ನು ಅಂತ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ನಮಗೂ ನಾಚಿಕೆ ಬರದೇ ಬೇಡ ಅಂದ್ಬಿಡ್ತಾರೆ. ఇక్కడ సంతోషంగా ఉండే చోట నువ్వెందుకు ముఖం ఇలా పెట్టుకుని వస్తావు, నువ్వు రాలేవని అనేస్తారు. ಜನರನ್ನ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ತಾರೆ. జనమంతా వాళ్ళని తిరస్కరిస్తారు. ಮತ್ತು ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತ್ರನೇ అయితే యేసు ప్రభు మట్టుకుమే ಹೊರೆ ಹೊತ್ತುತ್ತಾ ಇದ್ದೀರಾ?
మీరు మోలను మోస్తున్నారా? ಭಾರದೊಟ್ಟಿಗೆ ಇದ್ದೀರಾ? భారము కలిగి ఉన్నారా? ಬನ್ನಿ రండి ಬನ್ನಿ, రండి, ನಾನು ಕಲಿಸ್ಕೊಡ್ತೀನಿ ಹೇಗೆ ಅದನ್ನ ಫೇಸ್ ಮಾಡಬೇಕು. నేను మీకు నేర్పిస్తాను దాన్ని ఎలా ఎదిరించాలని. ಮಾತ್ರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಾರೆ. యేసు ప్రభు మటుకు ఆ మాటను ನನ್ನ చెప్పగలుగుతాడు. ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ, నా దగ్గరకు రండి. ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ಹೋರಾಟಗಳನ್ನ, ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ಭಾರಗಳನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ ನನಗೆ ತಿಳಿಯಪಡಿಸಿರಿ. మీకుండే అన్ని శ్రమలు బాధల గురించి నాకు విజ్ఞాపనం చేయండి, ನಾನು ನಿಮಗೆ ಸಮಾಧಾನ ಕೊಡುತ್ತೇನೆ. నేను మీకు సమాధానాన్ని దయచేస్తానని చెప్తాడు. ಸಾವಿರಾರು ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಬಹುದು. ఇలాగే అనేక వేల కొద్ది కార్యములు మేము వాక్యంలో చూడవచ్చు. ಪ್ರಾರ್ಥನೆ ಅದು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗುವಂತ ಸಮಯ. అదే ప్రార్థన మా యొక్క జీవితంలో ఒక నిరాళం ఇచ్చే ఒక ప్రార్థన. ಎಷ್ಟೇ ಭಾರವಾಗಿದ್ರು, ఎంతే భారము ಎಷ್ಟೇ కలిగి ತೊಂದರೆ ಆಗಿದ್ರು, ఎంతే కష్టము ఉన్నా ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಆಗ್ತದೆ. దేవుని యొక్క సముఖంలో మాకు విడుదల దొరుకుతుంది. ಎಷ್ಟೋ ಭಾರದಿಂದ ದೇವರ ಸಮ್ಮುಖಕ್ಕೆ ಬಂದಂತ ವ್ಯಕ್ತಿಗಳು ఎంతో భారముతో దేవుని యొక్క సముఖానికి వచ్చిన వ్యక్తులు కూడా ಸಂತೋಷದಿಂದ ಹಿಂದಿರುಗಿ ಹೋಗಿದ್ದಾರೆ. వాళ్ళు సంతోషంతోనే వెనక్కి తిరిగి వెళ్ళారు. ವಾಕ್ಯದಲ್ಲಿ ಮಾತ್ರ ಅಲ್ಲ, వాక్యములో మటుకు ಈಗಲೂ ಸಹ ఇప్పుడు కూడా ನನ್ನ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಎದುರೊಟ್ಟಿಗೆ ನೀವು ಬಂದಿರಬಹುದು. ఇప్పుడు కూడా దేవుని సముఖంలో మీరు దాన్ని ఎదురు చూసుకొని వచ్చి ఉండవచ్చు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿ దేవుడు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని పంపిస్తాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಉಂಟು ಮಾಡಲಿಲ್ಲ, ಈಗಾಗಲೇ ಇದ್ದಂತ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮೌಲ್ಯಗೊಳಿಸಿದನು. అయితే యేసు ప్రభు ప్రార్థనని సృష్టించలేదు, ఇప్పుడుండే ప్రార్థనని నేర్పించాడు. ಯಾಕಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನುವಂಥದ್ದು ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಂದ ಮೇಲೆ ಬಂದಿದ್ದಲ್ಲ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಬರುವುದು ಮುಂಚಿತವಾಗಲೇ ಇದ್ದಿತ್ತು. ప్రార్థన అనడం యేసు ప్రభు వచ్చిన తప్పుడు రాలేదు, దానికి ముందుగానే ఉన్నట్టిది ప్రార్థన. ಪ್ರಾರ್ಥನೆ ಮೌಲ್ಯ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬರುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಕಡಿಮೆ ಮಾಡಲ್ಪಟ್ಟಿತ್ತು. అయితే ఆ ప్రార్థనకున్న ఆ మూల్యం వచ్చి యేసు ప్రభు వచ్చే సమయంలో దానికి తక్కువగా ఉన్నది. ಅದರಿಂದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸಿದ ಸಮಯದಲ್ಲಿ, అయితే యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన సమయంలో ಆತನು ಅದನ್ನ ಬದುಕಿ ತೋರಿಸಿದನು. అయితే దాన్ని ఆయన బ్రతికి అందరికి మాదిరి చూపించాడు. ಜೀವನವೇ ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿತ್ತು. ఆయన జీవితమే ప్రార్థన జీవితం. 3.5 ವರ್ಷದಲ್ಲಿ ಆತನನ್ನು ಗಮನಿಸುವಾಗ, ఈ 3.5 సంవత్సరంలో ఆయన చూసేదైతే ಯಾವಾಗ ನೋಡಿದ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థన ಒಂದು ದೊಡ್ಡ చేస్తున్నాడు. ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ఒక పెద్ద నిర్ధారణ తీసుకునే సమయంలో కూడా ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ಪ್ರತಿ ಮುಂಜಾನೆ ಆತನು ದೇವರ ಚಿತ್ತವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಪ್ರತಿ ಮುಂಜಾನೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಯೇ ದಿನವನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾ ప్రతి ಇದ್ರು. ఉదయం ఆయన దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ಆತನಿಗೆ ಸನ್ನಿವೇಶಗಳು, ಕಷ್ಟಗಳು ಬಂದು ಆತನಿಗೆ ಒತ್ತಡ ಕೊಟ್ಟ ಸಮಯದಲ್ಲಿ ಎಲ್ಲ ఆయనకి శ్రమలు కలిగినప్పుడు, అన్ని ఒత్తిడిలు వచ్చినప్పుడు ಇಮಿಡಿಯೇಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಮುಂದಿನ ವಾಕ್ಯ ಅದು ಹೇಳುತ್ತದೆ, దానికి ముందుగా ఉండే ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೊರಟು ಅಡವಿಗೆ ಹೋದನು. యేసు ప్రభు అడవికి వెళ్ళి ಆತನು ಬೆಟ್ಟವನ್ನು ಹತ್ತಿದನು, ఆయన కొండ మీదకి ఎక్కి ಪ್ರಾರ್ಥನೆಗೋಸ್ಕರ ಹೋದನು. ప్రార్థన చేయడానికి ಆಮೇಲೆ ಯಾವ వెళ్ళాడు. ಸನ್ನಿವೇಶ ಬಂದರೂ ಕೂಡ ఎలాంటి ఒక పరిస్థితి ಆತನು వచ్చినా ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ರು. ఆయన ప్రార్థన చేయడానికి ಒಂದು వెళ్తుండేవాడు. ದೊಡ್ಡ ಆತನ ಕುರಿತಾದ ಉದ್ದೇಶ ఆయన ನೆರವೇರಬೇಕಾಗಿತ್ತು. గురించి ఒక పెద్ద ఉద్దేశము అది నెరవేర్చబడవద్దు. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ದೇವರ ಮರಣದ ಪ್ಲಾನ್ ನೆರವೇರುವುದಕ್ಕೆ ಮುಂಚೆ అయితే సిలువ పైన దేవుని యొక్క ప్లాన్ అక్కడ నెరవేర్చడానికి ಅದಕ್ಕೆ ముందుగా ಮುಂಚಿತವಾಗಿ ದೇವರನ್ನ ಹೋಗಿ ಆತನನ್ನ ಸಂಧಿಸುತ್ತಾರೆ. అయితే దానికన్నా ముందుగా యేసు ప్రభు వెళ్ళి దేవుని సంధిస్తున్నాడు. 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. 17వ అధ్యాయంలో మేము చూస్తాం. ಒಂದನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಆತನು ರೂಪಾಂತರ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹತ್ತಿ ಹೋಗಿ ತಂದೆಯ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾರೆ. అయితే ఒకటో వాక్యంలో రూపాంతరం కొండపైకి వెళ్ళి తండ్రి దగ్గర ಅಲ್ಲಿ మాట్లాడుతున్నాడు. ನಡೆದಂತ ಡಿಸ್ಕಸ್ ಏನಂದ್ರೆ ಆತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಪಡತಕ್ಕಂತ ಪಾಡು ಅಥವಾ ಆತನ ಒಂದು ಹೋರಾಟಗಳು ಹೇಗಿರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಡಿಸ್ಕಸ್ ಮಾಡಲ್ಪಟ್ಟಿತ್ತು. అక్కడ జరిగిన విచారణ ఏంటంటే సిలువ పైన యేసు ప్రభు కలిగిన ఒక శ్రమలు, అక్కడ పడే కష్టాలు ఎలాంటివైనా అక్కడ విచారణ ಈಗ జరగబడింది. ಆತನು ಹಿಡಿದು ಕೊಡಲ್ಪಡುವಂತ ಸಮಯ ಬಂದಾಗ ఆయన పట్టబడే సమయం వచ్చినప్పుడు ಹಾಗಲು ಹೋಗಿ ಗತ್ಸೆಮನೆ ತೋಟದಲ್ಲಿ ಆತನು ಕಣ್ಣೀರಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. అప్పుడు గెత్సెమనే తోపుకి వెళ్ళి అక్కడ కన్నీటితో ప్రార్థన చేశాడు. ವಾಕ್ಯಗಳು ಹೀಗೆ ಮೆನ್ಷನ್ ಮಾಡಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. కొన్ని వాక్యములో ఇలా మెన్షన్ చేసి రాయబడి ఉంది. ಗೋಳಾಟದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. ఆయన చాలా బాధతో ప్రార్థన ಕಣ್ಣೀರು చేశాడు. ಸುರಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. ಬೆವರುಗಳು ಕೂಡ ರಕ್ತಗಳು ಹಾಗೆ ಆ ಬೆವರು ನಾಳಗಳಲ್ಲಿ ರಕ್ತಗಳು ಬರುವ ಹಾಗೆ ಪ್ರೆಷರ್ ಆಗಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. అంటే ఆయనకి వేరుకు వచ్చే ఆ ఒక చోటన కూడా ఆ రక్తం వచ్చే రకంగా ఆ ఒత్తిడితో ప్రార్థన చేశాడు. ಶಿಲುಬೆ ಮೇಲೆ ಇದ್ದಾಗ 3 ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿದ. అయితే సిలువ పైన కూడా 3 విషయాల గురించి ప్రార్థన చేశాడు. ತಂದೆಯೇ ಇವರನ್ನು ಕ್ಷಮಿಸು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. తండ్రి వీళ్ళని క్షమించు అని కూడా ప్రార్థన చేశాడు. ನನ್ನ ದೇವರೇ ಯಾಕೆ ನನ್ನನ್ನು ಕೈ ಬಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. నా దేవుడా నన్ను ఎందుకు చేతి వదిలేస్తున్నావు? ನನ್ನ
ప్రార్థన చేశాడు. ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇನೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. నన్ను అర్పిస్తున్నాను, నీకు సమర్పిస్తున్నాను ప్రార్థన చేశాడు. ಯೋಹಾನನಲ್ಲಿ ಹೇಳುತ್ತದೆ, ಯೋಹಾನ 1ನೇ ಯೋಹಾನನಲ್ಲಿ ಹೇಳುತ್ತದೆ, 1 యోహానులో చెప్తుంది, ಈಗಲೂ ತಂದೆಯ ಬಲಭಾಗದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು ఆయన ఇప్పుడు కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వములో కూర్చొని ನಿಮಗಾಗಿ ನಮಗಾಗಿ ಆತನು ಮಧ್ಯಸ್ಥಿಕೆ ಪ್ರಾರ್ಥನೆ మీ ಮಾಡ್ತಾನೆ. కొరకై మా కొరకై ఆయన మధ్యంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడని. ಆತನ ದೇವರು, ఆ దేవుడు ಆತನೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡತಕ್ಕಂತ ಅವಶ್ಯ ಏನಾಗಿತ್ತು ಅಂತ ನೋಡುವಾಗ ఆయన ప్రార్థన చేసే ఒక ఆవశ్యకత ఏంటంటే ನಮಗಾಗಿ ಹೆಜ್ಜೆ ಜಾಡಿಯನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗೋದಕ್ಕಾಗಿ ಆತನು ಮಾಡಿದ. మా కొరకై ఆయన అడుగు జాడును మాదిరిగా చూపించడానికి చేశాడు. ಪ್ರಾರ್ಥನೆ ರಹಸ್ಯವನ್ನ ತಿಳಿದುಕೊಂಡಂತ ನಂಬಿಗಸ್ತರು ಅವರು ಜಯಶಾಲಿಗಳಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. అయితే ఈ ప్రార్థన యొక్క రహస్యము తెలుసుకున్న వాళ్ళు జీవితంలో చాలా జయశాలిగా ఎంత సన్నివేశಗಳನ್ನು ಕೂಡ ಅವರು ಜಯಿಸುತ್ತಾರೆ. ఎలాంటి ఒక పరిస్థితుల నుంచి కూడా వాళ్ళు జయిస్తారు. పక్కದಲ್ಲಿ కై కొట్టి ಹೇಳಿ, పక్కన ఉండేకి చేతులు ఇచ్చి చెప్పండి, ಪ್ರಾರ್ಥನೆ మీరు తెలుసుకున్న ప్రార్థన ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಜಯ ಕೊಡುವ ಆಯುಧ. మీ జీవితంలో మీకు జయమిచ్చే ఒక ఆయుధము. Prayer is a victorious weapon. Hallelujah. ప్రార్థనే జయದ ಆಯುಧ. ಆಮೆನ್. ಪ್ರಾರ್ಥನೆ వచ్చి ఒక జయము, ఒక జీవితముకైనా ఒక ఆయుధం. ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ಲಿ ನಮಗೆ ಅದು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ಅದೇ ಪ್ರಾಬ್ಲಮ್. అయితే దాన్ని మాకు చేయడం అవుదా, అదే మాకు ఒక ప్రాబ్లం. ನಾವು ಸಾವಿರಾರು ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ ಸಂದೇಶ ಕೇಳಿದ್ರು ನಮಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ದಟ್ ಈಸ್ ಎ ಪ್ರಾಬ್ಲಮ್. ప్రార్థన గురించి వేల కొద్ది సందేశాలు చూసినా కూడా మాకు ప్రార్థన చేయడానికి ಬೆಳಗ್ಗೆ ಸಂದೇಶದಲ್ಲಿ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ನೋಡಿದ್ದೀವಿ. ఉదయం సందేశంలో ఒక వాక్యం నేను చూసాను. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೋಗಿ ಬೆವರು ಸುರಿಸ್ತಾ, ಬೆವರು ಬರುವ ನಾಳಗಳಲ್ಲಿ ರಕ್ತ ಸುರಿಸ್ತಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಗಿರಿಸ ಮೇಲೆ. యేసు ప్రభు వెళ్ళి ఆ చెమటలు వచ్చే రంధ్రములో రక్తం వచ్చినాక ఆ ఒత్తిడితో ప్రార్థన చేస్తున్నాడు. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪೋಪ್ಗಳನ್ನ ಜೊತೆಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. అయితే పెద్ద పెద్ద ఆ ఒక ఆయన శిష్యుల్ని తోడుగా పిలుచుకొని వెళ్ళారు. ಜಾನ್, ಜಾಕಬ್, ದೊಡ್ಡ ಪೋಪ್ಗಳು. పేతురు, యాకోబు, యోహాను తోడుగా తీసుకొని వెళ్ళారు. ಇವ್ರು ಅಟ್ಲೀಸ್ಟ್ ಇವ್ರು ದೊಡ್ಡ ನಾಯಕರು, ಇವ್ರು ನನಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಕರ್ಕೊಂಡು అయితే వీళ్ళు పెద్ద నాయకులు, వీళ్ళు నా తోడే ప్రార్థన చేస్తారని ಚೆನ್ನಾಗಿ ನಿದ್ರೆ ಮಾಡ್ತಾರೆ. అయితే వీళ్ళు బాగా నిద్రపోతున్నారు. ಸ್ವಾಮಿ ಅಲ್ಲಿ ಹೋಗಿ ದೂರದಲ್ಲಿ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಅವ್ರು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವತ್ತು ದುಃಖದ ಸಮಯ. అయితే యేసు ప్రభు పిలుచుకొని వెళ్ళి ప్రార్థన చేయండి అంటే దుఃఖ సమయంలో ಪ್ರೇಯರ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ನಮ್ಮ ಪೋಪ್ಗಳು ಅಂತ ಜೊತೆಗೆ ಕರ್ಕೊಂಡು అయితే ಹೋಗ್ತಾರೆ. ప్రేయర్ సపోర్ట్ నా కొరకే చేస్తారు మా వాళ్ళనేసి పిలుచుకొని వెళ్తున్నారు. ಒಂದು ನಿದ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే వెనక్కి వచ్చి చూసేదైతే వాళ్ళు నిద్ర చేస్తున్నారు. ನೋಡಿ అప్పుడు యేసు ప్రభు చూసి ತುಂಬಾ ಟೆನ್ಷನ್ ಆಗಿಲ್ಲ ಅವ್ರ ಮೇಲೆ. అయితే వాళ్ళ పైన చాలా ఒత్తిడిగా వాళ్ళ పైన టెన్షన్ లేదు. ಒಂದು ರಹಸ್ಯವನ್ನ ಹೇಳ್ತಾರೆ. అయితే అక్కడ ఒక రహస్యాన్ని చెప్తున్నారు. ಹೇಳ್ತಾರೆ, ఏం రహస్యం అంటే బలహీన ఉಳ್ಳದು, దేహము బలహీనము కలిగినది, ಆತ್ಮವು ಉತ್ಸಾಹ ಉಳ್ಳದು. ఆత్మము ఉత్సాహము కలిగి ఉన్నది. ಆತ್ಮ ಉತ್ಸಾಹವಾಗಿರುತ್ತದೆ, ఆత్మము ఉత్సాహముతో ನಮ್ಮ ఉంటుంది. ದೇಹ ఆ ಬಲಹೀನವಾಗಿ, దేహము బలహీనముగా ఉంటుంది. ಇದೇ ನಮಗೆ ಉಂಟಾಗುವಂತ ಆತ್ಮಿಕ ಹೋರಾಟ. ದಟ್ಸ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ವಾರ್ಫೇರ್. ఇదే ఆత్మికముతో జరిగే ఒక పోరాటము. ನಾವೆಲ್ಲ ಏನ್ ಅನ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ, మేమంతా ఏమనుకున్నామంటే ಆಕಾಶ ಮಂಡಲ ದುರಾತ್ಮ ಶೈಲಿಗಳ ಮೇಲೆ ನನಗೆ ಯುದ್ಧ ಉಂಟು. ಇಟ್ಸ್ ರಿಯಲ್. ఆకాశ మండములో దుష్ట ఒక సైన్యములో మాకు యుద్ధం ಆದ್ರೆ ಅದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ಫಸ್ಟ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ವಾರ್ಫೇರ್ ನಮಗೆ ಇದೆ. అయితే దానికంటే ఆత్మిక పోరాటము ఏదంటే ఇంకొకటి ఉంటుంది. ಆತ್ಮಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ఆత్మకు విరోధముగా ದೇಹವು, ದೇಹಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ಆತ್ಮವು, దేహానికి విరోధముగా ఆత్మము పోరాడుతుంది. ಯಾವಾಗ ಹೋರಾಟ ಇರುತ್ತದೋ, ఎప్పుడు పోరాటం ఉంటుందో ಆತನೇ ನಿಜವಾದ ಕ್ರೈಸ್ತರು. ఆయనే నిజమైన క్రైస్తుడు. ನನಗೇನು ಚಿಂತೆ ಇಲ್ಲ ಅಂತ ನಿದ್ರೆ ಮಾಡ್ಕೊಂಡು ಅದೆಲ್ಲ ಬಿಟ್ಟು ನೋಡೋಣ ಅಂತ ಆರಾಮಾಗಿರುವ ನಿಜವಾದ ಕ್ರೈಸ್ತರಾಗಿರೋದಿಲ್ಲ. ఎలాంటి సమస్య లేదు, నేను బాగా నిద్రపోతున్నా అలాంటి ಆಗ್ತಾ ಇಲ್ಲ, ನನಗೆ ಹೋರಾಟ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಒಂದು ಬರ್ತದಲ್ಲ, ಅವ್ರು ನಿಜವಾದ ಕ್ರೈಸ್ತರು. అయితే నాకు ప్రార్థన చేయడానికి అవుతలేదు అలాంటి ఒక పోరాటం కలిగితే వాళ్ళే నిజమైన క్రైస్తుడు. హల్లెలూయా. హల్లెలూయా. ನೀವು ಕ್ರೈಸ್ತರಾಗಿರುವುದಾದ್ರೆ, మీరు క్రైస్తులై ఉండేదైతే, ನೀವು ಬದುಕಿರುವುದಾದರೆ, మీరు బతికి ఉండేదైతే ನಿಮ್ಮ ಆತ್ಮಕ್ಕೂ ನಿಮ್ಮ ಪ್ರಾಣಕ್ಕೂ ಹೋರಾಟ ಇದೇ మీ ಇರ್ತದೆ. ఆత్మానికి మీ ప్రాణానికి పోరాటం ఉండే That is ఉంటుంది. a spiritual warfare. అది ఆత్మిక ఒక పోరాటం. ಅದನ್ನೇ ರೋಮರಿಗೆ ಬರೆಯುವಾಗ ಪೌಲನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯುತ್ತಾರೆ. అదే రోమన్కు రాసేటప్పుడు అక్కడ స్పష్టంగా రాసి 6ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ ಓದುವಾಗಲೇ 6వ అధ్యాయం నుండి చదివేదైతే, ಆತ್ಮಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ದೇಹ ಹೋರಾಡುತ್ತಾ ಇದೆ. నా ఆత్మానికి విరుద్ధంగా దేహము పోరాడుతుంది. ಹೋರಾಟ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಅಲ್ಲ, పోరాటం అంటే మా ఇంట్లో కాదు. ಆತ್ಮಿಕ ಹೋರಾಟ ನಮ್ಮ ಚರ್ಚಿನಲ್ಲಿ ಅಲ್ಲ, ఆత్మిక పోరాటం అంటే మా ನಮ್ಮಲ್ಲೇ ಇದೆ, ನಮ್ಮ ಒಳಗಡೆನೇ ಇದೆ. అది మా లోపలనే ನಮ್ಮ ఉంటుంది. ಆತ್ಮಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ದೇಹ ಹೋರಾಡುತ್ತದೆ. అయితే మా ఆత్మానికి విరుద్ధముగా మా దేహము పోరాడుతుంది.
చెప్తుంది. ಪ್ರಾರ್ಥನೆ ಸಮಯ ಅಂತ ಆತ್ಮ ಹೇಳುತ್ತದೆ. ఇది ప్రార్థన చేసే ఒక సమయమునే ఆత్మ చెప్తుంది. ದೇಹ ಹೇಳ್ತಿದ್ದು ನಿದ್ರೆ ಸಮಯ ಅಂತ ದೇಹ ಹೇಳುತ್ತೆ. దేహము చెప్తుంది కాదు ఇది నిద్రించే సమయం అని. ಇದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಅನ್ನುತ್ತೆ. ఆత్మ చెప్తుంది ఇది ప్రార్థన చేయాలి. ಇಲ್ಲ ಊಟ ಕೊಡು ಅನ್ನುತ್ತೆ. దేహము చెప్తుంది లేదు నువ్వు తినాలి అని. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಅನ್ನುತ್ತೆ ಆತ್ಮ. ఆత్మ చెప్తుంది నువ్వు ప్రార్థన చేయాలని. ಫಸ್ಟ್ ನನಗೆ ಟೀ ಕೊಡು ಅನ್ನುತ್ತೆ. మొదటిగా నాకు టీ ఇవ్వని దేహము చెప్తుంది. ಈ ಎರಡಕ್ಕೂ ಒಂದು ಹೋರಾಟ. ఇదే రకంగా రెండిళ్ళకి పోరాటం ఉంటుంది. ಚರ್ಚಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳು. ఆ చర్చిలో సంఘములో నిలబడి దేవుని వాక్యాన్ని విను అని ఆత్మ చెప్తుంది. ಕೆಳಗಡೆ ಹೋಗಿ ಟೀ ಕುಡಿ ಅನ್ನುತ್ತೆ. అయితే దేహము చెప్తుంది కిందకి వెళ్ళి టీ తాగు. ಬಟ್ ನಾವು ಯಾವುದನ್ನ ನಾವು ಜಯಿಸ್ತೇವೆ? ఇదే పోరాటం అంటే మేము ఏ దాన్ని జయిస్తాము? ಇದೇ ಹೋರಾಟ ಇದು. ఇదే మాకి పెద్ద పోరాటం. ಎಲ್ಲರಿಗೂ ಹೋರಾಟ ಇರುತ್ತದೆ. ఇది అందరికీ పోరాటం ఉంటుంది. ಯಾವುದಕ್ಕೆ ಪ್ರಾಮುಖ್ಯ ಕೊಡ್ತೀವೋ ಅದು ಜಯಿಸುತ್ತದೆ. అయితే ఏ దానికి ముఖ్యత్వం ఇస్తామో అదే జయిస్తుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಆತ್ಮಕ್ಕೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡುವಾಗ ನಮ್ಮ ಆತ್ಮವು ಜಯಿಸುತ್ತದೆ. అయితే ప్రార్థనలో ఆత్మానికి మేము ప్రాముఖ్యత ఇవ్వబడితే మేము జయిస్తాము. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುತ್ತಾ ಬರ್ತೇವೆ. ఇదే రకంగా ప్రార్థన గురించి అనేక కార్యాలు సత్యవేదంలో చూస్తాము. ಇದ್ದಂತ ಸಮಯದಲ್ಲಿ యేసు ప్రభు ఉండే ఒక ఆ సమయంలో ಫರಿಸಾಯರು, ಸದಿಸಾಯರು, ಸುಂಕದವರು ಇವರೆಲ್ಲ ಇದ್ದರು. పరిసయ్యులు, సద్దుకాయులు అందరూ ఉన్నారు. ಅವರೆಲ್ಲ ಪ್ರಮುಖವಾದಂತ ನಾಯಕರು. అయితే వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన ఒక నాయకులు. వాళ్ళు ಅವರೆಲ್ಲರೂ ದೇವ ಮಂದಿರದ ಅಥವಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಂದಿರದ ಜವಾಬ್ದಾರರು. అయితే వాళ్ళందరూ ప్రార్థన ఒక మందిరానికి ఉండే ఒక బాధ్యత కలిగిన వాళ్ళు. ಅವರಿಗೆ ಮುಖ್ಯವಾದದ್ದು ಏನು? ಧರ್ಮಶಾಸ್ತ್ರ. వాళ్ళకి ముఖ్యమైనది ఏంటంటే ధర్మశాస్త్రం చాలా ప్రాముఖ్యమైనది. ಅದೇ ಅವರಿಗೆ ಮುಖ್ಯ. ధర్మశాస్త్రమే చాలా ప్రాముఖ్యమైనది. ನಮ್ಮ ತಂದೆ ಮೋಸೆ ಮೂಲಕವಾಗಿ ಬಂದಂತ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಮುಖ್ಯ. మా పితృలైన మోషే వాళ్ళ మూలకంగా వచ్చిన ధర్మశాస్త్రమే ప్రాముఖ్యం. ಹಾಗೆ ಟ್ರೆಡಿಷನಲ್ ಆಗಿ ಮಾರ್ಪಟ್ಟುಬಿಟ್ರು. అది అదే రకంగా సాంస్కృతిక రకంగా మారబడి ఉంది. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೂಡ ಟ್ರೆಡಿಷನಲ್ ಆಗಿ ಮಾಡ್ಬಿಟ್ರು. అదే ప్రార్థన కూడా అదే క్రమంగా చేసుకుని వచ్చేసారు. ಆತ್ಮಿಕ ಜೀವನವನ್ನೇ ಟ್ರೆಡಿಷನಲ್ ಆಗಿ ಮಾಡ್ಬಿಟ್ರು. వాళ్ళ ఆత్మిక జీవితం కూడా ఆ ఒక ట్రెడిషనల్ రూపంలో తెచ్చుకున్నారు. ನೋಡುವಾಗಲೇ ಯಾರು ಕೂಡ ಆತ್ಮದಲ್ಲಿ ಬರಬೇಕಂತ ಆಸೆನೇ ಬರೋದಿಲ್ಲ. అయితే వాళ్ళని చూసేదైతే ఎవరు కూడా ఆత్మలోనికి రావాలని ఎవరికి అనిపించదు. ನೋಡಿದ್ರೆ ಆಕ್ಟ್ ಮಾಡೋದು ಹೇಗೆ ಅಂತ ಕಲಿತ್ಕೋಬಹುದು. అయితే వాళ్ళని చూసేదైతే ఎలా నటించవచ్చు అని వాళ్ళు చూసి ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಹೊರಗಡೆ ನಿಂತ್ಕೊಂಡು ಎರಡು ಕೈನೆತ್ತಿ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ತಂದೆ ಅಂತ ಒಂಥರ ಅಟ್ರಾಕ್ಷನ್ ಆಗಿ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾರೆ. అయితే వాళ్ళు ప్రార్థన చేసే ఎలా అంటే బయట నిలబడి పరలోకములో ఉండే తండ్రి అని అలా ప్రార్థన చేస్తారు. ನೋಡುವಾಗ ಒಂಥರ ಅಸಹ್ಯ ಅನಿಸ್ತಾ ಇತ್ತು. ಏನಪ್ಪಾ ಇದು ಅನ್ನೋ ತರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನೇ ಅವರು ವಿರೋಧಿಸುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ప్రార్థన అనడం జనాలు చూసి దాన్ని విరోధించే రకంగా అంటే వాళ్ళకి అసహ్యముగా అయ్యే రకంగా యేసు స్వామి ಬಂದರು. ఈ ఒక సమయంలో యేసు ప్రభు యేసు స్వామి లైఫ్ ಅನ್ನು ಗಮನಿಸುವಾಗ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ವ್ಯತ್ಯಾಸವಾಗಿ ಇದೆ. అయితే యేసు యొక్క జీవితంలో చూసేది ప్రార్థన వ్యత్యాసకరంగా ఉంటుంది. ಇವರು ನೋಡಿದ್ರೆ ಬೀದಿಯ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಪರಲೋಕದಲ್ಲಿರುವ ದೇವರಂತೆ ಎಲ್ಲರಿಗೂ ಕಾಣುವಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. అయితే వీళ్ళు చూసేదైతే వీధిలో నిలబడుకొని అందరికీ కనిపించే రకం పరలోకంలో యేసు స్వామి ನೋಡಿದ್ರೆ ಯಾರು ಇಲ್ಲದ ಅಡವಿಗೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಏನದು? యేసు ప్రభు అయితే ఎవరు లేని అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ಇರುವ ವ್ಯತ್ಯಾಸ ಇವರಲ್ಲಿ ಕಾಣುತ್ತಾ ಇದೆ. అయితే వాళ్ళు తెలియని ఒక మార్పు వీళ్ళకి తెలుస్తుంది. ಜನಾಂಗಗಳಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ ಒಂದು ಆಸಕ್ತಿ ಉಂಟಾಯಿತು. అప్పుడు జనాల మధ్యలో ఈ ప్రార్థన గురించి ఒక ఆసక్తి కలుగుతుంది. ಶಿಷ್ಯರಿಗೂ ಕೂಡ ಯೇಸು ಸ್ವಾಮಿ ಜೊತೆಗಿದ್ದಾಗ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲೇ ಇಲ್ಲ. శిష్యులు కూడా ఆయన తోడు ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయనే లేదు. ಯಾಕಂದ್ರೆ ಅವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన గురించి తెలియలేదు. ಯೇಸು ಸ್ವಾಮಿ ನೋಡಿದ್ರೆ ಆತನು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ತುಂಬಾ ತೀವ್ರವಾಗಿದ್ದಾರೆ. అయితే యేసు ప్రభు అయితే ప్రార్థనలో చాలా 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 చేపు గడిచేవాడు. ಅವರ ಹತ್ರ ಕೇಳ್ತಾರೆ, ಯೇಸು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಹೇಗೆ? అయితే వాళ్ళ దగ్గర యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. ఎలా ప్రార్థన చేయాలి? ಯೇಸು ಸ್ವಾಮಿ ಕಲಿಸಿಕೊಡುತ್ತಾರೆ. అప్పుడు యేసు ప్రభు నేర్పిస్తున్నారు. ಆ ಸಮಯದಲ್ಲಿ అప్పుడు ఆ సమయంలో ಆತನು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಯಾವುದು ಇರಬೇಕು, అయితే ఆయన ప్రార్థన ఎలాంటి కార్యములు ಯಾವುದು ప్రార్థನೆಯಲ್ಲಿ ఇరబారదు, ఏ కార్యములు ప్రార్థనలో ఉండకూడదు ಸ್ಪಷ್ಟವಾಗಿ ಆತನ ಕಲಿಸಿ దాన్ని స్పష్టముగా నేర్పిస్తాడు అక్కడ. ಇವತ್ತು ನಾವು ಎಷ್ಟು ಆಗ್ತದೆ ಅಷ್ಟನ್ನು ನೋಡೋಣ. అయితే ఈ రోజు ఎంత అవుతుందో అంత చూద్దాం. ಅದು ತುಂಬಾ ಇದೆ, ಎಷ್ಟಂತ ಫುಲ್ ನೋಡಕ್ ಆಗಲ್ಲ. అది చాలా ఉంది, మొత్తంగా చూడాలి. ಮೊದಲನೇದಾಗಿ ಮತ್ತಾಯ ಬರೆದ ಸ್ವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ మత్తయి సువార్త 6వ అధ్యాయం 5ನೇ ವಾಕ್ಯ. 5వ వాక్యం. ಮತ್ತಾಯ 6:5. మత్తయి 6:5. ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಕಪಟಿಗಳ ಹಾಗೆ ಮಾಡಬೇಡಿರಿ, ಜನರು ನೋಡಬೇಕೆಂದು ಅವರು ಸಭಾ ಮಂದಿರಗಳಲ್ಲಿಯೂ ಬೀದಿ ಚೌಕಗಳಲ್ಲಿಯೂ ನಿಂತುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಅವರು ಇಷ್ಟಪಡ್ತಾರೆ. ಅವರಿಗೆ ಬರತಕ್ಕ ಫಲವನ್ನು ಹೊಂದಿದಾಯಿತೆಂದು ನಿಮಗೆ ಸತ್ಯವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ. ತೆಲುಗಲ್ಲಿ ಓದಬೇಕಾ? ಮೈಕ್
హల్లెలూయా హల్లెలూయా. ఓకే, ఆ వాక్యం ఓదన. మత్తయి 6:5. మత్తయి 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. enough sister. ಈ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ ಈ ವಾಕ್ಯವನ್ನು చూసేదైతే ಫಸ್ಟ್ ಒಂದು ಪ್ರಮುಖವಾದ ಕಾರ್ಯವನ್ನು ಹೇಳಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಯೇಸು ప్రభు అక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యాన్ని నేర్పిస్తున్నారు. ಏನಾಗಿದೆ ఇక్కడ ఏం జరిగిందంటే ಫರಿಸಾಯರು ಸುಂಕದವರು ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಫರಿಸಾಯರು ಸದ್ದುಕಾಯರು వాళ్ళు ప్రార్థన చేశారు. ಅವರ ಒಂದು ಕಾರ್ಯ ಏನು? వాళ్ళ ఒక కార్యం ಜನಗಳ ಮುಂದೆ ఏంటంటే ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದನ್ನು ತೋರಿಸಿಕೊಳ್ಳಬೇಕು. అయితే జనుల ముందు ప్రార్థన చేయడం కనబడాలి అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ಅದರಿಂದ ಅವರು ಏನು ಮಾಡ್ತಾರೆ? ಜನಗಳ ಮುಂದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. అయితే వాళ్ళు జనుల ముందుగా వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ಅವರು ಕನ್ನಡದಲ್ಲಿ ಈ ಒಂದು ವಾಕ್ಯ ಇದೆ, ಕಪ್ಪಟಿಗಳಂತೇನಾ ನೀವು ವೇಷಧಾರುలుగా ಕಪ್ಪಟಿಗಳ ಹಾಗೆ ಮಾಡಬೇಡ್ರಿ. అయితే ವೇಷಧಾರುలుగా మీరు ప్రార్థన చేయకండి. ಈಗ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಹೇಳಿಕೊಡುವಾಗ ಹೇಳ್ತಾರೆ ಸಿನ್ಸಿಯರ್ ಆಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. అయితే ప్రార్థన నేర్పించేటప్పుడు చెప్తున్నాడు మీరు నీ ಸಿನ್ಸಿಯಾರಿಟಿ ಇನ್ ಯುವರ್ ಪ್ರೇಯರ್. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಗಮನ ಅಥವಾ ಇನ್ನೊಂದು ಏನಂದ್ರೆ ಮಾಯಮಾಲಂ, ತಮಿಳು ಸುಲಭದ ಮಾಯಮಾಲವಾಗಿ ఏమార్సదే అయితే సరియాగి యామార్చే రకంగా అయితే మాయలో రకంగా మీరు ప్రార్థన చేయకండి. ఆమె ప్రార్థನೆ ಅಂದ್ರೆ ಏನು? అయితే ప్రార్థన అంటే 4C ನಲ್ಲಿ ಫಸ್ಟ್ ಸಿ ಏನು? 4C లో మొదటి సి ಏನು? ಕಮ್ಯುನಿಕೇಶನ್. ಯಾರ ಜೊತೆಗೆ? ದೇವರ ಜೊತೆಗೆ. అయితే దేవునితో కమ్యూనికేషన్ ಎನ್ನುವಂಥದ್ದು ದೇವರ ಸಂಗಡ ಇರುವಂತಹ ಸಂಬಂಧವಾಗಿರುವುದರಿಂದ అయితే ప్రార్థన దేవునితో సంభాషించే ఒక ಅವರು ಹೇಳ್ತಾರೆ ಕಪಟಿಗಳಾಗಿ ನೀವು ಮಾಡಬೇಡ್ರಿ. అయితే వేషధారుల రకంగా మీరు చేయకండి. ఎందుకంటే ಒಂದು ಕಪಟಿಗಳ ಒಂದು ಆಸೆ ಏನು? ఆ వేషధారుల ఆశ ఏంటంటే ಅವರು ಬೀದಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗಬೇಕು. వాళ్ళు వీధిలో నిలబడుకొని ప్రార్థన చేయడం అందరికీ తెలవాలనుకుంటారు. ದೇವರ ಮಂದಿರಗಳಲ್ಲಿ ಮಾತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. వాళ్ళు దేవుని ఆలయంలో మట్టుకునే ప్రార్థన చేస్తారు. ಎಲ್ಲ ಜನಗಳ ಮುಂದೆ ಮಾತ್ರ ಮಾಡ್ತಾರೆ. ఎందుకంటే అందరూ జనుల ముందే చేస్తారు. ಏನು ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗಬೇಕು. అయితే వాళ్ళకి ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు అందరికీ తెలియాలి. సో ಅದರಿಂದ ಅವರ ಒಂದು ಉತ್ತರ ಏನಾಗ್ಬಿಡ್ತು? ಸಿಕ್ಬಿಡ್ತು. అయితే వాళ్ళ ఒక జవాబు అక్కడ వాళ్ళకి దొరికేసి ಏನಾಯ್ತು? ಎಲ್ಲರೂ ನೋಡ್ಬಿಟ್ಟು ಅಪ್ಪ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರಪ್ಪ ಅಂತ ಕೈ ತಟ್ಟಿದ್ರು, ಮುಗಿಯಿತು. అయితే అందరూ చూసి అప్ప చాలా బాగా ప్రార్థన చేస్తాడని చేతులు ಪರಲೋಕದಲ್ಲಿರುವ ದೇವರಿಂದ ಅವರಿಗೆ ಉತ್ತರ ಸಿಕ್ಕುವುದಿಲ್ಲ. అయితే పరలోకములో ఉండే దేవుడి నుండి వాళ్ళకి జవాబు దొరకదు. ಅದಕ್ಕೆ ಮುಂದಿನ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳುತ್ತಾರೆ, తర్వాత వాక్యం చెప్తుంది, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ నువ్వు ప్రార్థన చేయాలన్నప్పుడు ಒಂದು ಕೋಣೆಯಲ್ಲಿ ಹೋಗಿ నీ గదిలోనికి వెళ్ళి ಬಾಗಿಲನ್ನು ಮುಚ್ಚಿ తలుపులు వేసుకొని ಪರಲೋಕದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ನೋಡುವ ದೇವರನ್ನು ನೋಡಿ ಮಾತನಾಡು. పరలోకంలో ఉండే దేవుడు నిన్ను చూసే దేవుని చూసి ప్రార్థన ಒಳಗಡೆ ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ నువ్వు లోపల చేసే ప్రార్థన ಬಹಿರಂಗವಾಗಿ ನಿನಗೆ ಉತ್ತರ ಬರ್ತದೆ. నీకు బయట అది ఉత్తరము జవాబుగా దొరుకుతుంది. బహిరంగವಾಗಿ ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ బయట బహిరంగంగా చేసే ఒక ప్రార్థన ಕೋಣೆಯಲ್ಲಿಯೇ ಉತ್ತರ ಬರುತ್ತೆ. నీ ఒక గదిలోనే నీకు ఉత్తరము జవాబు ಅದನ್ನು ಬದಲಾಯಿಸಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే దాన్ని మార్పాటు చేసి దేవుడు చెప్తున్నాడు. ಹೇಳುವಾಗ అక్కడ మొదటిగా దేవుడు చెప్పేటప్పుడు ಆಸೆಯಿಂದ ದೇವರ ಹತ್ರ ಮಾತಾಡಿ, ఒక ఆశతో దేవుని దగ్గర మాట్లాడాలి. ಸಿನ್ಸಿಯರ್ ಆಗಿ ದೇವರ ಹತ್ರ ಮಾತಾಡಿ. సిన్సియర్ గా దేవుని దగ్గర మాట్లాడాలి. ಅದು ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ಅಲ್ಲ, అది అందరికి తెలవాలని ಅದು కాదు. ದೇವರಿಗೂ ನಿಮಗೂ ಇರುವಂತ ನಿಕಟವಾದಂತ ಸಂಬಂಧ, అది దేవునికి నీకి ఉండే ఒక సంబంధం, ರಿಲೇಶನ್ಶಿಪ್, ಅದು ಒಂದು ಐಕ್ಯತೆ, ఆ ఒక సంబంధం. ಆದ್ರೆ ಇವರು ಅದನ್ನ ಏನ್ ಮಾಡಿದ್ರು? ಆ ಒಂದು ಸಂಬಂಧ ಇಲ್ಲದೆ ಅದನ್ನ ಒಂದು ಆಕ್ಟಿಂಗ್ ಆಗಿ ಮಾಡ್ಬಿಟ್ಟಿತ್ತು. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ ఒక సంబంధం లేకుండా ఒక నటన రూపముగా దాన్ని చేశారు. అక్కడ ಇದೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 16ನೇ ವಾಕ್ಯ ಓದುವಾಗ ఇదే అధ్యాయంలో 16వ వాక్యము చూస్తే ಯೇಸು ಸ್ವಾಮಿ ಉಪವಾಸದ ಬಗ್ಗೆನೂ ಹೇಳ್ತಾರೆ. యేసు ప్రభు ఉపవాసం గురించి కూడా చెప్తున్నాడు. ಉಪವಾಸದ ಬಗ್ಗೆನೂ ಹೇಳ್ತಾನೆ. ಉಪವಾಸ ಮಾಡುವಾಗ నువ్వు ఉపవాసం చేసేటప్పటికి ಮಾಡಬೇಡ್ರಿ, వేషధారుల రకంగా చేయకుండా ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ. అయితే ఆ ప్రార్థన ಅದು ಹೇಗಿರಬೇಕು? ఎలా ఉండాలంటే ಅದು ಆತ್ಮದಿಂದ ತುಂಬಿರಬೇಕು, అది ఆత్మతో నిండి ఉండాలి, ಆಸಕ್ತಿಯಿಂದ ತುಂಬಿರಬೇಕು, లేకపోతే ఆసక్తితో నిండి ఉండాలి. ದೇವರ ಹತ್ರ
ಸಂಬಂಧಗೊಳ್ಳುವುದಾಗಿರಬೇಕು. ఆశతో దేవునికి ఒక సంబంధించినది ಅದಕ್ಕೆ ఉండాలి. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಸಿನ್ಸಿಯಾರಿಟಿ ಬೇಕು. అయితే మీ ప్రార్థనలో సిన్సియారిటీ కావాలి. ಅದರ ಗಮನ ಬೇಕು. దాని గురించి ನೀವು ఒక ದೇವರ గమనం ಸಂಗಡ కావాలి. ಮಾತಾಡುವಂತ ಸಂಬಂಧ ಅದು. అది దేవుని దగ్గర మాట్లాడే ఆ ఒక సంబంధం అది. ಅದು ದೇವರ ಜೊತೆಗೆ ಮಾತಾಡುವಂತದ್ದು. అది దేవుని దగ్గర మాట్లాడే ఒక ಜನಗಳಿಗೆ ಗೊತ್ತಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ಅಲ್ಲ. జనాలకి తెలియాలని కాదు. ಜನಗಳಿಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು, ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಆಗ್ಬೇಕಂದ್ರೆ జనాలకి అది నచ్చాలి, జనాలు వినాలని ನಾವು కాదు. ಪ್ರಾರ್ಥನೆ ತುಂಬಾ ಗಮನವಾಗಿ ಮಾಡಬೇಕು అయితే మేము చాలా గమనంతో చేయాలి ಅಲ್ವಾ? ನಾರ್ಮಲ್ ಆಗಿ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ. అయితే మేము నార్మల్ గా ప్రార్థన చేయడానికి అవ్వదు. ಕರ್ತನೇ ಅವರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡು, ప్రభువా వాళ్ళని ఆశీర్వదించండి, ಅವರನ್ನ ಬಲಪಡಿಸು, వాళ్ళని బలపరచండి, ಅವರಿಗೆ ಬೇಕಾಗಿರುವುದೆಲ್ಲವನ್ನ ನೀನು ದಯಪಾಲಿಸು. వాళ్ళ అవసరములన్నిటిని మీరు ಇದೆಲ್ಲ తీర్చండి. ಕೇಳೋಣ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ, ದೇವರು ಅದನ್ನ ಮೆಚ್ಕೊಳ್ತಾರೆ. దీన్ని వినుకునే వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు ನಿನಗೆ అనుకుంటున్నారు. ಹೇಗೆ ಫ್ರೀಯಾಗಿ ಮಾತಾಡಕ್ ಆಗ್ತದೆ? ಹೇಗೆ ದೇವರ ಹತ್ರ ಮಾತಾಡಕ್ అయితే నువ్వు ఎంత ఫ్రీగా దేవుడి దగ్గర మాట్లాడగలుగుతావు? ನನಗೆ ಆಗ್ತಾ ಇಲ್ಲಪ್ಪ, దేవుడా నా చేతులు ఇది ನನಗೆ అవుతలేదు, ಕಣ್ಣೀರು దేవుడా ಬರ್ತಾ ಇದೆ, నాకు కన్నీళ్ళు ನನ್ನ వస్తాయి, ವೇದನೆ ದೇವರೇ, నాకు వేదన ಆ కలిగి ఉంది. ದೇವರಿಗೆ ಸಿನ್ಸಿಯರ್ ಆಗಿ అయితే దేవుని దగ్గర సిన్సియర్ గా ప్రార్థన ತನ್ನನ್ನು చేసేటప్పుడు ಸಂಪೂರ್ಣವಾಗಿ ಬಿಟ್ಟುಕೊಟ್ಟು, అయితే ఆయన్ని తమ్ముల్ని తమ సంపూర్ణముగా దేవునికి ನೋಡಿ, ಕೀರ್ತನೆ అర్పించుకొని 42ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಾಕ್ಯವನ್ನು ನೋಡುವಾಗ 41 కీర్తన చూసేదైతే 42ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಾಕ್ಯ, 42 కీర్తన 1వ వాక్యము, ಜಿಂಕೆಯು ನೀರಿನ ತೊರೆಗಾಗಿ, ಜಿಂಕೆ ಬಾಯಾರಿದ ಜಿಂಕೆಯು ನೀರಿನ ತೊರೆಗಳನ್ನು ಹೇಗೋ ಹಾಗೆಯೇ ನನ್ನ ಮನವು ನಿನ್ನನ್ನು ಬಯಸ್ತಿದೆ. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಾಗಾದ್ರೆ తెలుగు ಓದ್ಬೇಕಾ? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆ. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ಆಸೆ ಪಡುತ್ತುನ್ನది, ನನ್ನ ಒಂದು ఆత్మ నిన్నನ್ನು ಬಯಸುತ್ತಾ ಇದೆ. అయితే నా ఒక ఆత్మ నిన్ను ఎదురు చూస్తుంది. ನೀವು ಸಿನ್ಸಿಯರ್ ಆಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. అయితే మీరు సిన్సియర్ గా ప్రార్థన ಕೆಲವರಿಗೆ చేస్తే ಜನಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಭಯ. ಯಾಕೆಂದ್ರೆ అయితే కొందరికి జనాల మధ్యలో ప్రార్థన చేయడం భయం. ఎందుకంటే ನನಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ. నాకు ప్రార్థన చేయడం నాకు ಇಲ್ಲ, తెలియదు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಲ್ಲ, ನಿಮ್ಗೆ ಭಯ ಆಗ್ತಾ ಇದೆ. ಯಾಕೆ? అయితే మీకు ప్రార్థన చేయడం తెలియదు కాదు, మీకు భయం అవుతుంది. ఎందుకంటే ಅವ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಭಯ ಇದೆ. వాళ్ళ రకంగా ప్రార్థన చేయడానికి మీకు ಯಾಕೆ? భయం అంతే. ಅವರು ವಾಕ್ಯಗಳನ್ನ ಜೋಡಿಸಿ ಸುಂದರವಾಗಿ ಅದನ್ನ ಮಾತಾಡ್ತಾರೆ. అయితే వాళ్ళు వాక్యాన్ని జోడించి సుందరంగా మాట్లాడతారు. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಹೆಂಗ್ ಬೇಕಾದ್ರೆ ಮಾತಾಡ್ಬೋದು. ప్రార్థనలో ఎలాగైనా మేము మాట్లాడవచ్చు. ಹಲ್ಲಿ ಇಲ್ಲದಂತ ಅಜ್ಜಿಯಂದರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. పళ్ళు లేని అంటే ఆ అవ్వలు కూడా వాళ్ళు కూడా ప్రార్థన ಒಂದು చేస్తారు. ಅಜ್ಜಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ఒక అవ్వ ప్రార్థన చేస్తారు. ಹುಸು ಅಂತ ಇದ್ರು. ನಾವೇನೋ ಅವ್ರು ಕೆಮ್ಮುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅನ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ఉప్పు ఉప్పు అంటా ఉంటారు వాళ్ళు. ఏమో ಅವರು ಸ್ತೋತ್ರ ಅಂತ ಇದ್ದಾರೆ, చెప్తున్నారు. ಸ್ತೋತ್ರ ಅಂತ ಇದ್ದಾರೆ. అయితే అది స్తోత్రము చెప్తున్నారు. ಅದು ನಮಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ಇಲ್ಲ, ಅದರಿಂದ ಅದು ಹಾಗೆ ಉಫು ಉಫು ಅಂತ ಬರ್ತಾ ಇದೆ. అయితే పళ్ళు లేని వలన మాకు ఆ రకంగా శబ్దం వినిపిస్తుంది. ಬಟ್ ದೇವರು ಅದನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾ అయితే ಇದೆ. దేవుడు దాన్ని అర్థం ನಾವು చేసుకుంటున్నాడు. ಇದರಲ್ಲಿ ನಾಚಿಕೆ ಪಡ್ತೇವೆ. మేము దీనిలో సిగ్గుపడతాము. ಯಾಕಂದ್ರೆ ಆ ರೀತಿನಲ್ಲಿ ಆಗ್ಲೇ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ದು. ఆ రకంగా అప్పుడే చేసేసి ಅಂದ್ರೆ ఉన్నాము. ನಾವು ಸಿನ್ಸಿಯರ್ ದೇವರ ಜೊತೆಗೆ ನಾವು ಮಾತಾಡ್ತೇವೆ. అయితే సిన్సియర్ గా దేవుని దగ్గర మేము ನನ್ನ ಮನಸ್ಸು మాట్లాడుతున్నాము. ದೇವರನ್ನ ಬಯಸ್ತಾ ಇದೆ. మా ఒక మనసు దేవుని ఎదురు ಒಂದು చూసేటప్పుడు ಜಿಂಕೆ ನೀರಿನ ತೊರೆಗಾಗಿ ಒಂದು ದಾಹದ ಸಮಯದಲ್ಲಿ ಹೇಗೆ ಆತುರದಿಂದ ಹುಡುಕಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ఒక దుప్ప నీటికి ఎలా దాహంతో వెళ్తుందో ఆ రకంగా మేము వెళ్ళేటప్పుడు ಆ ದಾಹದ ಸಮಯದಲ್ಲಿ ఆ దాహ ఒక ಅದು సమయంలో ವೈರಿ ಸುತ್ತಿದ್ರು ಕೂಡ ಅದನ್ನು ಗಮನಿಸುವುದಿಲ್ಲ. వైరులు చుట్టుగా ఉన్నప్పుడు కూడా ಅದು దాన్ని ಬೇಟೆ లెక్కించదు. ಆಡುವುದಕ್ಕೆ ಅನೇಕ ಸಿಂಹಗಳು ಅದು ಸುತ್ತಿದ್ರು ಕೂಡ ಅದನ್ನು ನೋಡುವುದಿಲ್ಲ. వేటాడడానికి అనేక ಅದರ సింహాలు చుట్టూ ఉన్నా కూడా ದೃಷ್ಟಿ లెక్కించదు. ನೇರಾಗಿ ಆ ನೀರಿನ ಮೇಲೆನೆ ಇರ್ತದೆ. దాని యొక్క దృష్టి వచ్చి నేరుగా నీటి ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తుంది. ಕೀರ್ತನೆಗಾರ ಅದನ್ನ ಹೇಳ್ತಾನೆ, కీర్తన గ్రంథంలో ನನ್ನ చెప్పబడుతుంది, ಮನಸ್ಸು నా ఒక మనస్సు ದೇವರನ್ನು ಬಯಸ್ತಾ ಇದೆ. దేవుని ఎదురు చూస్తుంది. ಸಿನ್ಸಿಯರ್ ಇನ್ ಪ್ರೇಯರ್. ಆಮೆನ್. ప్రార్థనలో సిన్సియర్ గా ನಮ್ಮ ಒಂದು ఉండాలి. ಬಯಕೆ, మా ఒక ನಮ್ಮ ಒಂದು ఆశలు ಆಸೆ మా ఒక ఆశలు ದೇವರನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿಟ್ಟು ಮಾತಾಡುವಂಥದ್ದು. దేవుని సంపూర్ణ హృదయంతో మాట్లాడాలి. ಇದರಲ್ಲಿ ಆಕ್ಟ್ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ. దీనిలో నటించడానికి అవ్వదు. ಸುಂಕದವರು ಫರಿಸಾಯರು ಅದನ್ನು ಮಾಡುತ್ತಿರುವಾಗ పరిసయ్యులు దీన్ని చేసేటప్పుడు ಜನಗಳಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮೇಲೆ ಒಂದು ವಿರೋಧ ಆಗದೆ ಒಂದು ಕೈ ಅಪ್ಪ ಏನಪ್ಪ ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದಾಗಿದ್ದಿತ್ತು. అయితే జనాలకు వచ్చి ఏమబ్బా ఇది ప్రార్థన ఆ కవి భావము చేదు భావము జనాల్లో వచ్చింది. ದೇವರು ಅದನ್ನ ಬದಲಾಯಿಸಿದ್ರು. దేవుడు దాన్ని మార్పాడు చేశాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದನ್ನ ಹೇಳ್ತಾರೆ, ಕಪಟಿಗಳಂತೆ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. అయితే వేషధారణ రకంగా మీరు ప్రార్థన చేయకూడదు అని దేవుడు ವೇಷಧಾರರು చెప్తాడు. ಅಂತ ಇದೆಯಾ? ವೇಷಧಾರರು ವೇಷ. ಕಪಟಿಗಳು, ಹಾಗಾದ್ರೆ ಆಕ್ಟ್ ಮಾಡುವವರು, ಅಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ತರ ಆಕ್ಟ್ ಮಾಡುವವರು.
ಅವರ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. అయితే అదే వేషధారణ రకంగా మీరు ప్రార్థన చేయకండి. ದೇವರ ಜೊತೆಗೆ ಸಂಬಂಧದೊಟ್ಟಿಗೆ ಮಾಡಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని చోట సంబంధము కలిగే రకంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. ನೀವೆಲ್ಲ ನೋಡೋದಾದ್ರೆ ನಾನು ನಿಮಗೆ ಬೈತಾ ಇದ್ದೀನಿ ಅನ್ನೋ ತರ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಇಲ್ಲ, చూసేదైతే నేను మిమ్మల్ని తిడతా ఉన్నానేమో. ಯೇಸು ಸ್ವಾಮಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಏನಿರ್ಬೇಕಂತ ಕಲಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅನ್ನೋದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. అయితే యేసు ప్రభు ఎలా ప్రార్థన చేయ నేర్పిస్తాడని దాన్ని మీకు చెప్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ಶಬ್ದವಾಗಿ ಹಲ್ಲೆಲೂಯಾ. ಶಬ್ದముతో హల్లెలూయా. ಒಂದು ಪಾಯಿಂಟ್ ಮಾತ್ರ ನೋಡಕ್ಕೆ ಸಮಯ ಇರ್ತದೆ. ఒక పాయింట్ చూద్దాం. ಇದು ಪ್ರಮುಖವಾದಂತಹ ಒಂದು ಅಂಶ. ఇది ప్రాముఖ్యమైన ఒక ಲೂಕ అంశం. 18ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ ಲೂಕ 18వ ಅಧ್ಯಾಯಾనికి 9ನೇ ವಾಕ್ಯದಿಂದ 14ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮೆನ್ಷನ್ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. 9వ వాక్యం నుండి ఒక ఆ ప్రార్థన అంశము అక్కడ ఉంది. ಅಲ್ಲಿ ನೋಡಿ ಆ ಒಂದು ವಾಕ್ಯ ಪ್ರಾರಂಭ ಆಗುವಾಗಲೇ ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಅಲ್ಲಿ ಕಲಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ వాక్య ప్రారంభ అయినప్పుడు యేసు ప్రభు ఒక కార్యాన్ని చెప్తున్నాడు. 9ನೇ ವಾಕ್ಯ 9వ వాక్యము ತಾವೇ ನೀತಿವಂತರೆಂದು ತಮ್ಮಲ್ಲಿ ಭರವಸೆ ಇಟ್ಟುಕೊಂಡು ಉಳಿದವರನ್ನ ಉದಾಸೀನ ಮಾಡುವಂತ ಕೆಲವರಿಗೆ ಒಂದು ಸ್ವಾಮ್ಯವನ್ನ ಹೇಳಿದರು. ಓಕೆ, ನೋಡಿ ಇವಾಗ ಸ್ವಾಮ್ಯ ಅದು ಪ್ರಾರಂಭ ಆಗುವಾಗಲೇ ఆ ఉపవాన వాక్యం అక్కడ ప్రారంభ అయినప్పుడు చెప్తున్నాడు. ಅವರು ಏನ್ ಮಾಡ್ತಾರಂತೆ, ಇತರರನ್ನ ಉದಾಸೀನ ಮಾಡ್ತಾರಂತೆ. అయితే ఇతరుల్ని ಓದ್ಬೇಕಾ? తృణీకరించి వాళ్ళు చెప్తున్నారు. ఆమె నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఆ. ఇతరులను తృణీకరించు కొందరితో ఆ. ఆయన ఈ ఉపమానము చెప్పెను. ಉಪಮಾನ చెప్పను ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಒಂದು ಕತೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಗಮನಿಸಿ, ಆ ಕತೆ ನಾನೇ ಹೇಳ್ತೀನಿ ಏನಂತ. ಓಕೆ, ಈಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಂದು ಸ್ಟೋರಿ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾರೆ. ఇక్కడ ఆ యేసు ప్రభు ಆ ಒಂದು ಸ್ಟೋರಿ ಪ್ರಾರಂಭ ಮಾಡೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ దాన్ని ప్రారంభించేటప్పుడు ಕೆಲವರನ್ನ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. కొందరిని అక్కడ ఆయన ಕೆಲವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, కొందరు ఏం చేస్తారంటే ನಾವೇ ನೀತಿವಂತರು, మేమే నీతివంతులు. ಬೆಳಗ್ಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ, ದೇವರು ನನಗೆ ಉತ್ತರ ಕೊಟ್ಬಿಟ್ರು. అయితే నేను ప్రార్థన చేశాను, దేవుడు ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಮಾತ್ರ ಅವರು ಉತ್ತರ ಕೊಡ್ತಾರೆ. ప్రార్థన మటుమే దేవుడు జవాబిస్తాడు. ಅವರು ಕೇಳುವುದೇ ಇಲ್ಲ, మీ ప్రార్థన దేవుడు వినడు, ಉತ್ತರನೇ ಕೊಡಲ್ಲ, మీకు జవాబు ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ಲಾಯಕಿನೇ ಇಲ್ಲ, నువ్వు ప్రార్థన చేయడానికి నీకు అర్హత లేదు. ಅವರು ಏನ್ ಅನ್ಕೊಡ್ತಾರೆ, ತಾವು ಮಾತ್ರ ಉತ್ತಮರು, అయితే వాళ్ళే నీతివంతులని అనుకుంటారు. ಅವರೆಲ್ಲ ಅನೀತಿ, ಅವರೆಲ್ಲ ಸರಿ ಇಲ್ಲ ಅಂತ ಉದಾಸೀನ అయితే ಮಾಡ್ತಾರೆ. వేరే వాళ్ళని తృణీకరిస్తారు వాళ్ళు. ಅದರಿಂದ ಅವರಿಗೆ ಒಂದು ಕಥೆಯನ್ನು ಹೇಳುವಾಗ అయితే వాళ్ళకి ఒక సామ్యాన్ని ಅಲ್ಲಿ ಇಬ್ಬರು ದೇವಾಲಯದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ಹೋದ್ರು. అక్కడ దేవాలయానికి ఇద్దరు ಒಬ್ಬ ಸುಂಕದವನು, ಇನ್ನೊಬ್ಬನು ಪರಿಸಾಯನು. ఒక్కడు సుంకవాడు, ఇంకొకడు పరిసాయుడు. ದೇವರ ಮುಂದೆ ನಿಂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. పరిసాయుడు దేవుని ముందర నిలబడుకొని ప్రార్థన ಒಂದು చేస్తున్నాడు. ನಂಬಿಗಸ್ತನಿಗೆ ಇರತಕ್ಕಂತ ಎಲ್ಲಾ ಒಂದು ಆತ್ಮಿಕವಾದಂತ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ಆತನಲ್ಲಿ ಇದೆ. అయితే ఒక నమ్మకస్తుడికి కావాల్సిన అన్ని కార్యములు గుణాలు ఆయనకి కలిగి ఉన్నాయి. ಮೋಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಆದಂತ ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತವ, ಹೈ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್. అయితే ఆయన చాలా అంత కలిగిన స్టాండర్డ్ కలిగిన ఒక క్రైస్తవుడు. ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಏನಿದೆ, ఆయన ఒక స్టాండర్డ్ ఏంటంటే ಅವ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ದೇವರೇ, దేవుడా. 11ನೇ ವಾಕ್ಯ ತನ್ನೊಳಗೆ ದೇವರೇ, ಇಲ್ಲಿ ಸುಳುಕೊಳ್ಳೋರು ಇದ್ದಾರೆ, ಅನ್ಯಾಯಕಾರರು ಇದ್ದಾರೆ, ಇವರೆಲ್ಲ ನಿನಗೆ ಇಷ್ಟ ಅಲ್ಲಲ್ಲ, ಅವ್ರ ತರ ನಾನು ಇಲ್ಲ. అక్కడ అయితే ఇక్కడ అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రకంగా నేను కాదు. ತುಂಬಾ ಜನರೆಲ್ಲ ಅನ್ಯಾಯವಾಗಿದ್ದಾರೆ, అన్యాయస్తులు ఉన్నారు, వాళ్ళ ನೋಡಿದ್ರೆ ಸುಳ್ಳು ಹೇಳ್ತಾರೆ. ఎక్కడ చూసిన అబద్ధాలు చెప్తారు. ಕ್ರೈಸ್ತರು ಅಂತಾರೆ ಸುಳ್ಳು ಹೇಳ್ತಾರೆ, క్రైస్తవులు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, ಏಮಾರಿಸ್ತಾರೆ. ಅವ್ರ ತರ ನಾನಿಲ್ಲ. అయితే వాళ్ళ రకంగా నేను కాదు. ಅವರು ಕ್ರೈಸ್ತರಿಗಿಂತ ಇನ್ನೊಂದು ಲೆವೆಲ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. అయితే వాళ్ళ క్రైస్తవుల కంటే ఇంకొక లెవెల్ లో ఉన్నారు. ಹಾಗೆ ನೋಡಿ, ಅದೇ ಓದಿ ಹಾಗೆ ಮುಂದೆ. ಅವರ ಅಂತೆ ನಾನು ಇಲ್ಲ, ಆದ್ರೆ ನಾನೇನ್ ಮಾಡ್ತೇನೆ, ಈಗ ಅವರು ಹೇಳಿದ ಪಕ್ಕದಲ್ಲಿ ಒಬ್ಬ ಸುಖದವನು ಪಾಪ ಹಿಂದೆ ನಿಂತಿದ್ದಾನೆ, ಅವನು ಇವನ್ ತರ ಕೂಡ ಇಲ್ಲ, ಇವನ್ ಸುಖದವನು ವರಿ ವಸೂಲಿ ಮಾಡ್ತಾನೆ, మోసగాರ ಅವನು. అయితే వాడు చెప్తున్నాడు, నేను ఈ సుంకరి వల్లనే కూడా నేను కాదు. అయితే ಅವನು అనుకుంటే సుంకరవని గురించి కూడా ಎಲ್ಲಾರ ఏమార్సి ಅವರು ತೆಗೆದುಕೊಳ್ತಾನೆ, మోసగాರ ಅವನು. అందరిని వ్యాపారించి తీసుకుంటాడు, మోసగాడు. ನಾನು ಅವನ ತರ ಕೂಡ ಅಲ್ಲ, నేను వాళ్ళ రకంగా నేను కాదు. ಬಹಿರಂಗವಾಗಿ ಅವನಿಗೂ ಕಾಣುವ ತರ ಹೇಳ್ತಾರೆ ಇವರು. బహిరంగ వానికి కూడా వినే రకంగా చెప్తున్నారు. ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವರ ಕ್ವಾಲಿಟಿಯನ್ನು ಹೇಳ್ತಾರೆ. ಅದೇ ರకంగా ఆయన ఒక కార్యమును చెప్తున్నారు. 12ನೇ ವಾಕ್ಯ ನೋಡುವಾಗ, ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇನೆ, ಅಲ್ಲಿ ಒಂದು ಪ್ರೈಸ್ ದೇವರಿಗೆ, ಸ್ತೋತ್ರ ದೇವರೇ, ಒಂದು ಕಮಿಷನ್ ತರ. ಓಕೆ, ನೆಕ್ಸ್ಟ್ ವಾರದಲ್ಲಿ, ಆಮೇಲೆ ವಾರದಲ್ಲಿ 2 ಟೈಮ್ ಫಾಸ್ಟ್, 2 ಡೇಸ್ ಫಾಸ್ಟಿಂಗ್. వారానికి 2 వారాలు నేను ఉపవాసం చేస్తాను. 2 ಬಾರಿನ 2 ದಿನ.
ಎರಡವತ್ತು ಅಂದ್ರೆ 2 ಟೈಮ್ ಅವರು ಉಪವಾಸ ಇದ್ದಾರೆ. అంటే 2 మార్లు నేను వారానికి ఉపవాసం ಆಮೇಲೆ ಏನ್ చేస్తాను. ಮಾಡ್ತಾರೆ? ನಾನು ಸಂಪಾದಿಸುವ ಎಲ್ಲಾದ್ರಲ್ಲಿಯೂ ಒಂದು ಪಾಲು ಕೊಡುತ್ತೇನೆ. ಟೈತ್ ಗಿವರ್, ಒಳ್ಳೆ ಟೈತ್ ಅನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಓಕೆ. ಆದರೆ ಆ ಸುಂಕದವನು ದೂರದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ಸಾಕು. ಈಗ ಅವ್ರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ದೇವರೇ ನಾನು ವಾರಕ್ಕೆ 2 ಸತಿ ಉಪವಾಸ ಮಾಡ್ತೇನೆ. ನಾವು ಕೂಡ ಮಾಡೋದಿಲ್ಲ. అయితే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడా నేను వారానికి 2 మార్లు నేను ఉపవాసం చేస్తానని చెప్తున్నాడు. ಆಮೇಲೆ ವಾರಕ್ಕೆ 2 ಸತಿ ಉಪವಾಸ ಮಾಡೋರು ಯಾರು ಇದ್ದೀರಾ? నేను వారానికి 2 మార్లు ఎవరైనా ఉపవాసం చేస్తారా? ವಾರಕ್ಕೆ 1 ದಿನ ಉಪವಾಸ ಇರಬಹುದು. వారానికి ఒక్క రోజు ఎవరైనా ಇರ್ತೀವಿ, ಕೆಲವರು. ನಾನು ಕೂಡ ಕೆಲಸ ಇರ್ತೀನಿ. ಒಳ್ಳೆಯದು, ಒಳ್ಳೆ ಅಭ್ಯಾಸ, అది మంచిది. ಇವರು ವಾರಕ್ಕೆ 2 ಟೈಮ್ ಅಂದ್ರೆ ಎವ್ರಿ ವೀಕ್ 2 ಡೇ ಫಾಸ್ಟಿಂಗ್ ಇದ್ದಾರೆ. అయితే ప్రతి వారము 2 రోజులు ఉపవాసం ಒಳ್ಳೆ చేస్తారు. ಸ್ಪಿರಿಚುವಲ್ ಕ್ವಾಲಿಟಿ, ಆತ್ಮಿಕವಾದಂತ ಒಂದು అయితే ಕ್ವಾಲಿಟಿ. ఆత్మిక ఒక క్వాలిటీ ఆయన ఉంది. ಆತನು ದೇವರ ಮುಂದೆ ಅದನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿರುವಾಗ అయితే ఆయన దేవుని ముందుగా ప్రార్థన ಹಿಂದೆ ಸುಂಕದವರಿದ್ದಾರೆ. వెనక సుంకరి ఉన్నాడు. ಈಗಾಗಲೇ ಆತನು ದೇವರ ಮುಂದೆ ಬರೋದಕ್ಕೆ ಭಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఈ దీనికన్నా ముందుగానే ఆయన దేవుని ముందు రావడానికి భయముతో ఉన్నాడు. ಫರಿಸಾಯರು ಬೇರೆ ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಈ ಸುಂಕದವನ ಹಾಗಿಲ್ಲ, ಇವನ್ ತರ ಕಳ್ತನ ಮಾಡಲ್ಲ, ಇವನು ಕಲ್ಲ ಅನ್ನುವ ತರ ಆತನನ್ನ ಈ ಆಡಿಸಿ ಈತನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದ. అయితే ఈయన నిలబడుకొని చెప్తున్నాడు, ఈ సుంకరి రకంగా నేను కాదు, అన్యాయం చేసేవాడు కాదు, అపరాధం చేసేవాడు కాదు చెప్తున్నాడు. ದೂರದಲ್ಲಿದ್ದಂತ ಸುಂಕದವನು, ఆ దూరంలో ఉండే సుంకరి ಒಂದೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. ఒకే ప్రార్థన చేశాడు. 13వ వాక్యము, ದೂರದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಆಕಾಶದ ಕಡೆಗೆ ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡುವಕ್ಕೆ ಮನಸ್ಸಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಅವನು ಪಾಪಿ ಅನ್ನುವಂತ ಒಂದು ಇದಾಗಿದೆ, ಭಾವನೆ ಆಗಿದೆ. ಎದೆಯನ್ನು ಪಡ್ಕೊಳ್ಳುತ್ತಾ, ದೇವರೇ ಪಾಪಿಯಾದ ನನ್ನನ್ನು ಕರುಣಿಸು ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. ಓಕೆ. ದೇವರೇ ಪಾಪಿಯಾದ నన్ను కరుణించు. అయితే ఆయన సుంకరి చెప్తున్నాడు, ఆలయానికి లోపలికి వెళ్ళకుండా బయట నిలబడి ఆకాశం వైపు చూసుకొని రొమ్మును కొట్టుకొని దేవుడా నన్ను కరుణించు అని ప్రార్థిస్తున్నాడు. సింపుల్ ప్రేయర్. దేవుడా నన్ను కరుణించు, దేవుడా నన్ను కరుణించు, ನಾನು ಪಾಪಿಯಾದ, నేను పాపి అని చెప్తున్నాడు. ನಿನ್ನನ್ನು ಕೂಡ ನೋಡುವುದಕ್ಕೆ ಅರ್ಹನಲ್ಲ. నేను నిన్ను చూడడానికి ಅದಾದ ಮೇಲೆ ಅದೈನ తర్వాత ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ, ಯೇಸು ప్రభు చెప్తున్నారు 14ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, 14వ వాక్యంలో చెప్తున్నారు, ಅಷ್ಟು ಆತ್ಮಿಕವಾದಂತ ಅರ್ಹತೆ ಇದ್ದಂತ ಪರಿಸಾಯನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರು ಕೇಳಿಲ್ಲ. అయితే ఇంత ఇదిగా ఉన్న ఆ పరిసాయ యొక్క ప్రార్థనని దేవుడు వినలేదు. ಸುಂಕದವನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರು ಕೇಳಿದ. అయితే ఆ సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ಇದರಲ್ಲಿ ಏನು ಕಲಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ఇందులో ఏమి నేర్పిస్తున్నారంటే, 14ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 14వ వాక్యము చూసేదైతే, ಓದಿ ಅದನ್ನ. ತನ್ನ ಮನೆಗೆ ಹೋಗ್ತಾನೆ ಸುಂಕದವನು. ಹಾಗೆ ಹೇಳಿ ಆ ಪರಿಸಾಯನು ಅಂತವನಾಗಿ ಹೋಗಲಿಲ್ಲ ಹೇಳುತ್ತೇನೆ. ತಿರುಗಿ ಅದನ್ನು ಕಂಟಿನ್ಯೂ ಓದಿ. ಯಾಕಂದ್ರೆ ತನ್ನನ್ನು ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳುವವನು ತಗ್ಗಿಸಲ್ಪಡುತ್ತಾನೆ, ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವವನು ಹೆಚ್ಚಿಸಲ್ಪಡುತ್ತಾನೆ. ಇದೇ సింపుల్ ಆಗಿ ಹೇಳ್ತಾರೆ. అయితే అక్కడ చెప్తున్నాడు, అక్కడ వినబడింది సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకంటే ఆయన్ని వాడిని తగ్గించుకునే వాడిని దేవుడు హెచ్చిస్తాడు, హెచ్చించేవాడిని దేవుడు తగ్గిస్తాడు. హ్యూమిలిటీ ఇన్ ప్రేయర్. తాಳ್ಮೆ. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ತಾಳ್ಮೆ. ಪ್ರಾರ್ಥನೆలో మేము తగ్గించుకోవాలి. హల్లెలూయా. ಪರಿಸಯರ ಪ್ರಾರ್ಥನೆ ಏನಾಗಿತ್ತು? పరిసయ్యుల యొక్క ప్రార్థన ఏమైందంటే, క్వాలిటీ ಚೆನ್ನಾಗಿದೆ. అయితే వాళ్ళ గుణాలు బాగున్నాయి, పర్ఫెక్ట్ క్వాలిటీ. వాళ్ళ గుణాలు చాలా బాగున్నాయి. ಒಳ್ಳೆ ಆತ್ಮಿಕ ಆಕ್ಟಿವಿಟಿ ಚೆನ್ನಾಗಿದೆ. ಆತ್ಮಿಕ ಜೀವಿతంలో చాలా మంచి గుణాలు వ్యక్తులకు ಬೇಕಾಗಿರುವಂತ ಒಳ್ಳೆ ಆಕ್ಟಿವಿటీಸ್ ಅವರ ಹತ್ರ ಇದೆ. ఆత్మికులకు అవసరమైన ఒక మంచి గుణాలు వాళ్ళు ఉన్నాయి. ಏನಂದ್ರೆ, అయితే ఏంటంటే ಅವರಲ್ಲಿ ತಾಳ್ಮೆ ಇಲ್ಲ ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಾರೆ. వాళ్ళకి తగ్గించుకునే అవకాశం లేదు. దేవుడు ಹೇಳ್ತಾರೆ, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ತಾಳ್ಮೆ ಬೇಕು, ప్రార్థనలో తగ్గించుకోవాలి. వృత్తాంత 7ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, 2వ దిన వృత్తాంత కాలములో 7ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, 7:14 చెప్తున్నాడు, ನನ್ನ ಹೆಸರನ್ನು ಹೊಂದಿದ ನನ್ನ ಜನರು, నా పేరు పొందిన నా ప్రజలు ತಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು వాళ్ళని తగ్గించుకొని ನನ್ನ ಮುಖವನ್ನು ನೋಡಿದರೆ, నా ముఖము చూసేదైతే ದೇಶಕ್ಕೆ ಕ್ಷೇಮವನ್ನು ಕೊಡಬೇಕು, నేను దేశానికి ఆ క్షేమను దయపాలిస్తానని. ದೇವರು ನನ್ನ ಜನರು, నా ప్రజలు ಹೇಳ್ತಾರೆ, నన్నవరెందు ಹೆಸರು ಹೊಂದಿದವರು, నా పేరు పొందిన నా ప్రజలు, మై పీపుల్, నా ప్రజలు, ನನ್ನ ಪ್ರಜೆಗಳು, నా ప్రజలు ತಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು వాళ్ళని తగ్గించుకొని ನಾನು ಅವರ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸ್ತೇನೆ.
తమని తాము తగ్గించుకుంటే ನಾನು వాళ్ళ పాప నేను క్షమిస్తాను, ದೇಶಕ್ಕೆ ಆಶೀರ್ವಾದವನ್ನು వాళ్ళ దేశానికే నేను ఆశీర్వాదము చేస్తాను. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಎದು ನೋಡುವಂತ ಒಂದು ಕಾರ್ಯ హ్యూమిలిటీ, ತಾಳ್ಮೆ. అయితే దేవుడు మా యొక్క ప్రార్థన జీవితంలో చూసేదైతే తగ్గించుకోవటము. ಸೊ ಈ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಅವರ ಒಂದು ప్రార్థನೆಗಳಲ್ಲಿ ఇర్లిಲ್ಲ, పరిసయ్యుల ప్రార్థన. అయితే పరిసయ్యులకి ఈ ఒక తగ్గించుకునే ఒక కార్యముల ప్రార్థన ಉಪವಾಸ ಅದು ಒಂದು ತಾಳ್ಮೆ. ఉపవాసము అది ఒక తగ్గించుకునే. ನಿನಿವೆ ಪಟ್ಟಣದವರು ಪಾಪ ಮಾಡಿದವರು. నినివే పట్టణములో వాళ్ళు పాపము చేసిన వారు. నినిವೆಯ ಪಾಪ ದೇವರ ಸಮ್ಮುಖಕ್ಕೆ ಮುಟ್ಟಿತು. అయితే నినివే ఆ పట్టణంలో పాపము దేవుని యొక్క సముఖానికి ಸಿಮಿಲಾರಿಟಿ, ಸೋದೋಮ್ ಕುಮಾರ ಪಟ್ಟಣದ ಪಾಪವು ನಿನಿವೆಯ ಪಟ್ಟಣದ ಪಾಪವು ಸೇಮ್ ಆಗಿ ದೇವರ ಸಮ್ಮುಖಕ್ಕೆ ಹೋಯಿತು. అయితే సోమ గోదం ఆ ఒక పట్టణ పాపము ఆ తర్వాత ఈ రెండు పట్టణల పాపం దేవుని యొక్క సముఖానికి సమానంగా. సోదోమ్ కుమార పట్టణ నాಶ ಮಾಡಲ್ಪಟ್ಟಿತ್ತು. ಅವರು ದೇವರ ಕಡೆಗೆ తిరిగి నాశము చేయబడి ఉంది. నినివే పట్టణದ ಪಾಪದ ಬಗ್ಗೆ ಎಚ್ಚರಿಸುವಾಗ, నినివే ఒక పట్టణం గురించి హెచ్చరిక ఇచ్చేటప్పుడు ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಂದ ಹಿಡಿದು ಎಲ್ಲರೂ ತಗ್ಗಿಸಿ ದೇವರ ಮುಂದೆ ದೇವರ ಮುಖವನ್ನು ಹುಡುಕಿದರು. చిన్న పిల్లల నుండి అందరూ తగ్గించుకొని దేవుని ముఖాన్ని దర్శించారు. ದೇವರು ಕಾಪಾಡಿದರು. దేవుడు వాళ్ళని కాపాడాడు. ಆತನ ದಂಡನೆಯನ್ನು ನಿಲ್ಲಿಸಿದನು. ఆయన ఆ శిక్ష హస్తం అక్కడ ಆ ಜನಾಂಗಗಳ ಮೇಲೆ ತನ್ನ ಕನಿಕರವನ್ನು ತೋರಿಸಿ, ఆ జనాంగం పైన ఆయన కనికరపడ్డాడు. ತಾಳ್ಮೆಯಾದ ಪ್ರಾರ್ಥನೆ, వాళ్ళ ఒక తగ్గించుకునే ఆ ఒక ప్రార్థన ದೇವರ ದಂಡನೆಯನ್ನು ಕೂಡ ಬದಲಾಯಿಸುತ್ತದೆ. దేవుని యొక్క దండనాన్ని కూడా శిక్షని కూడా తగ్గిస్తుంది. ದೇವರ ದಂಡನೆಯನ್ನು ಕೂಡ ಮಾರ್ಪಡಿಸುತ್ತದೆ. దేవుని యొక్క శిక్షని కూడా మార్పాడు చేస్తుంది. ದಾವೀದನ ಜೀವಿತದಲ್ಲಿ, దావీదు యొక్క జీవితంలో ಆತನು ಎಷ್ಟು ಉನ್ನತಿಗೆ ಹೋಗಿದ್ದಕ್ಕೆ ಮುಖ್ಯವಾದ ಕಾರಣ ತಾಳ್ಮೆ. ఆయన చాలా ఉన్నతమైన చోటికి వెళ్ళడానికి ಆತನು ದೇವರ ಮುಂದೆ ತನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ತಾನೆ. ఏదైనా కూడా దేవుని దగ్గర ರಾಜನಾಗಿ ಇರುವಾಗ, రాజు అయి ಮನುಷ್ಯವನ್ನು ದೇವರ ಒಂದು ಊರಿಗೆ, ದೇವರ ಒಂದು ಪಟ್ಟಣಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಬರುವಾಗ, అయితే దేవుడి యొక్క మంజుషం ఒక పట్టణానికి తీసుకొని వచ్చే సమయంలో కూడా ಆತನು ಒಬ್ಬ ನಾರ್ಮಲ್ ಆದ ಒಂದು ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಬೀದಿಯ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾಟ್ಯ ಮಾಡ್ಕೊಂಡು అయితే సాధారణ జనాల రకంగానే వీధిలో ఆయన నాట్యము చేశాడు. ಅವರ ಮನೆ ಹೆಂಡತಿ ಕೇಳ್ತಾರೆ, ಮೀಕಾಲ್ ಕೇಳ್ತಾರೆ, ఆయన భార్య అడుగుతుంది, మికాయల్ అడుగుతుంది, ಏನಯ್ಯ ನಿನ್ಗೆ ನಾಚಿಕೆ ಆಗಲ್ವಾ, ನೀನು ಒಬ್ಬ ರಾಜ, ಜನಗಳ ಮುಂದೆ ಈ ತರ ಆಟ ಆಡ್ತಾ ಇದೆಯಾ? అయితే అడుగుతుంది, నీకు ఏమయ్యా, నీకు సిగ్గు కాదా, నువ్వు రాజు, జనాల ముందు నువ్వు ఇలాగా నాట్యం ఆడుతున్నావు ಹೇಳ್ತಾನೆ దావీదను. అప్పుడు దావీదు ఒక మాట చెప్తున్నాడు, ಕುರಿಗಳ ಹಿಂದೆ ಇದ್ದವನು, నేను గొర్రెల వెనక ఉన్నవాడు. ರಾಜನಾಗಿ ದೇವರನ್ನ ನಿಲ್ಲಿಸಿದ. ఈ రోజు రాజుగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ಈ ಸ್ಥಳ ಮಾತ್ರವಲ್ಲ, ఈ చోటు మటుకు కాదు, ಎಲ್ಲೇ ಹೋದರೂ ನಾನು ದೇವರ ಮುಂದೆ ನನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ತೇನೆ. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని ముందు నేను తగ్గించుకుంటాను. ಆತನನ್ನು ಉದ್ಧರಿಸಿತು. అది ఆయన్ని ఉద్ధరించి యోసేపుನ ತಾಳ್ಮೆ ಆತನನ್ನು ಉದ್ಧರಿಸಿ. యోసేపు యొక్క జీవితంలో ఆయన ఒక తగ్గింపు ఆయన ఉద్ధరించి. దానియేలನ ತಾಳ್ಮೆ ಆತನನ್ನು ಉದ್ಧರಿಸಿ. దానియేలు ఆయన యొక్క జీవితంలో తగ్గింపు ದೇವರ ఆయన ఉద్ధరించి. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವ ಎಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಆಶಾಭಂಗ ಪಡುವುದಿಲ್ಲ. దేవుని ముందుగా ఏ వ్యక్తి అయినా ప్రార్థనలో తగ్గింపు చూసేదైతే ఎక్కడ కూడా ఆయన తగ్గించబడడు. ಇಲ್ಲ ಅನ್ನುವ ತರ ಕೆಲಸಕ್ಕೆ ನಮಗೆ ಅನಿಸಬಹುದು. ఏది జరుగుతా లేదని మాకు అనిపించవచ్చు. ಒಬ್ಬ ದೇವ ಮನುಷ್ಯನಿಗೆ ಹೇಳ್ತಾರೆ, అయితే ఒక దేవ సేవకులు ఇలాగా ದೇವರ ಮುಂದೆ ತಲೆ ಬಾಗಬಹುದು. దేవుని ముందు తగ్గించుకునే తల తగ్గించుకునే మనుషుల ముందే తల ఎత్తి నడీతా. మనుషుల ముందుగా తల ఎత్తుకుని నడబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మనుషుల ముందే తಲೆ బాగಬಹುದು. మనుషుల ముందుగా తల ముందేను తల ఎత్తకాగల. మనుషుల ముందుగా తల తగ్గిస్తే దేవుని ముందు తల ఎత్తడానికి యెహూద్యులు మనుషుల ముందే తಲೆ బాగుವುದೇ ಇಲ್ಲ. అందుకే యెహూద్యులు మనుషుల ముందుగా తల తగ్గించరు. ಕೆಲವು ದಿನಗಳ ಮುಂದೆ ಒಂದು ಇನ್ಸಿಡೆಂಟ್ ನಡೆಯಿತು. కొన్ని దినముల వెనక ఒక కార్యము జరిగింది. ಮುಸ್ಲಿಂ ನಲ್ಲಿ ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ದೊಡ್ಡ ಲೀಡರ್, ముస్లింలో చాలా ఒక ముఖ్యమైన ఒక నాయకుడు, ಅವರು ನಡೆದುಕೊಂಡು ಬರುವಾಗ, వాళ్ళు నడుచుకుని వచ్చేటప్పుడు ಅವರು ಒಬ್ಬರು ಪಕ್ಕದಲ್ಲಿರೋರು ಅವರು ತಲೆ ಬಗ್ಗೆ ಮುಂದೆ ಹೋದ್ರು. ಅವರ ಮುಂದೆ అయితే వాళ్ళ ముందు ఉండే వాళ్ళు తల తగ్గించుకుని ముందుకు వెళ్ళారు. ಅವರನ್ನ ನಿಲ್ಲಿಸಿ ಅವರು ಹೇಳ್ತಾರೆ, వెంటనే ఆయన అక్కడ అడ్డపడి చెప్తారు, మనుషుల ముంದೆ అడ్ಡ బీಳಬೇಡ, మనుషులు ముందుగా నువ్వు తగ్గించుకోవద్దు, ದೇವರ ಮುಂದೆ ತಲೆ ಬಾಗು, దేవుని ముందుగా నిన్ను నువ్వు తగ్గించుకో. ತಾಳ್ಮೆ అది తగ్గింపు ಉದ್ಧರಿಸುತ್ತದೆ. తగ్గింపు దేవుడు ఉద్ధరిస్తుంది. ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ఉండే చోటులోనే లేచి నిలబడి, ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ, ప్రియ దేవుని ಯೇಸು ಸ್ವಾಮಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರಬೇಕಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸಿಕೊಡುವಾಗ, యేసు ప్రభు ప్రార్థనలో ఉండే కార్యములను నేర్పించేటప్పుడు ನಮ್ಮ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ మా యొక్క ప్రార్థనలో ತಾಳ್ಮೆನ ಎದುರು ನೋಡುತ್ತಾರೆ. తగ్గింపును ఎదురు చూస్తున్నారు. ಒಂದು ತಾಳ್ಮೆ, ఒక తగ్గింపు. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಒಂದು ತಾಳ್ಮೆ. మా యొక్క ప్రార్థనలో ఒక ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರಬಹುದು, ఒకవేళ ఎవరికి తెలియకుండా ఉండవచ్చు, ಬದಲಾವಣೆ ಮಾಡುತ್ತದೆ.
అయితే దేవుడు ಯಾವ ಸ್ಥಳಕ್ಕೂ ಪ್ರಾರ್ಥನೆ ಹಾದು ಹೋಗ್ತದೆ. ఏ ఒక చోటుకైనా ಯಾವ ప్రార్థన ಸ್ಥಳದಲ್ಲಿಯೂ ಅದು ಸನ್ನಿವೇಶಗಳನ್ನು ఏ ಬದಲಾಯಿಸ್ತದೆ. ఒక చోటైనా ఆ ఒక సన్నివేశం ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿಯೂ ಬಿಡುಗಡೆ ಕೊಡುತ್ತದೆ. ఏ ఒక చోటైనా అది ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಎಂಥ ಕಾರ್ಯಗಳನ್ನು ಕೂಡ ಅದು మీ ಮಾಡುತ್ತದೆ. జీవితంలో ఎలాంటి కార్యమైనా అది ಯೇಸು చేస్తుంది. ಸ್ವಾಮಿ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಾಮುಖ್ಯ ಅನ್ನೋದನ್ನು యేసు ಕಲಿಸಿಕೊಡ್ತಾರೆ. ప్రభు ప్రార్థన చాలా ಈ ಒಂದು ప్రాముఖ్యమని ಉಪವಾಸ నేర్పించాడు. ಪ್ರಾರ್ಥನೆ ದಿನಗಳಲ್ಲಿ ఈ ఒక ఉపవాసం ప్రార్థన రోజు ಇದು ಒಂದು ಒಳ್ಳೆಯ ಅವಕಾಶ. ఇది మంచి ఒక ಇನ್ನು ನಾವು ಬಲ అవకాశం. ಹೊಂದುವುದಕ್ಕೆ, ಇನ್ನು ನಾವು ಬಲ ಹೊಂದುವುದಕ್ಕೆ, ఇంకా బలము ಇನ್ನು ನಾವು పొందుకోవడానికి, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬೆಳೆಯುವುದಕ್ಕೆ ఇంకా ಇದು ప్రార్థనలో ಒಳ್ಳೆಯ మేము ಅವಕಾಶ. రావడానికి ఇది ఒకే ఒక ಒಳ್ಳೆಯ ಅವಕಾಶ. ఇదే ಒಳ್ಳೆಯ ಅವಕಾಶ. ಹಾಲೆಲೂಯ. ಪೂರ್ಣ ಮನಸ್ಸಿಂದ ಪೂರ್ಣ ಬಲ ಪ್ರೀತಿಸಿನ್ ಆರಾಧನಾ 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 ಪೂರ್ಣ ಮನಸ್ಸಿನ್ ಆರಾಧಿಂತು పూర్ణ బలము ప్రీతిచిను ఆరాధన 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 ఆరాధన. ಪರಿಶುದ್ಧನಾದಂಥ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధమైన ప్రేమైన ನಿನ್ನ ಮುಂದೆ ನಾವು ತಗ್ಗಿಸಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. మేము తగ్గించుకుంటాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಪ್ರಿವಿಲೇಜ್, ಒಂದು ಭಾಗ್ಯತೆಯನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ప్రార్థన చేసే ఒక సౌభాగ్యము ಈ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತಗಳಲ್ಲಿಯೂ మా ఒక ప్రార్థన జీవితంలో ಯಾವುದೆಲ್ಲ ಇರಬೇಕು, ఏ రకంగా ఉండాలి, ಯಾವುದೆಲ್ಲ ತೆಗೆಯಲ್ಪಡಬೇಕು, ఏదన్ని ನಮಗೆ తీసి ಸಹಾಯ ಮಾಡು ದೇವರೇ. మాకు సహాయం ಇನ್ನು ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತಗಳು ಸರಿಪಡಿಸಲ್ಪಡಲಿ ಅಪ್ಪ. మా ప్రార్థన జీవితము ಇನ್ನು సరిచేయండి, ಬಲಗೊಳಿಸಲ್ಪಡಲಿ ఇంకా ಅಪ್ಪ. బలపరచండి, ನಮ್ಮನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡಿ ನಡೆಸು ದೇವರೇ. మమ్మల్ని మీరు నడిపించండి. ಇವತ್ತು ಆರಾಧನೆಗೆ ಬಂದ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸು ఆరాధనకు ದೇವರೇ. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ಒಬ್ಬೊಬ್ಬರ ದೇಹದಲ್ಲಿರುವ ಬಲಹೀನತೆಗಳನ್ನು ప్రతి ತೆಗೆದುಹಾಕಿರಿ ఒక్కరి ಸ್ವಾಮಿ. దేహములో ఉండే బలహీనతను తీసివేయండి. ಹೊಸ ಬಲ ಉಂಟಾಗಲಿ, కొత్త బలము పొందుకొనుగాక, ಹೊಸ ಆರೋಗ್ಯ ಉಂಟಾಗಲಿ కొత్త ಸ್ವಾಮಿ. ఆరోగ్యము వాళ్ళకి ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಉಂಟಾಗಲಿ ಅಪ್ಪ. కుటుంబంలో విడుదల పొందుకొనుగాక, ಸಾಲಗಳ ಸಮಸ್ಯೆಗಳು ನೀಗಿಸಲ್ಪಡಲಿ. అప్పుల బాధలు తీసివేయండి. ಅವರ ಕಷ್ಟ ಚಿತ್ತಗಳನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸು ಅಪ್ಪ. వాళ్ళ ఒక కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ಪ್ರಯತ್ನಗಳನ್ನ ಸಿದ್ಧಿಗೆ ಬರುವಂತೆ వాళ్ళ ಮಾಡು. ప్రయత్నాన్ని మీరు సఫలము ಅವರ చేయండి. ಕಷ್ಟದ ಪ್ರಯತ್ನವನ್ನು ಅವರು ಅನುಭವಿಸಲಿ ಸ್ವಾಮಿ. వాళ్ళ ఒక కష్ట ఒక ప్రయాసము వాళ్ళు అనుభవించునుగాక. ಬಲದಾಯಕನಾದ ದೇವರು బలమైన దేవుడు ಬಲಪಡಿಸು ಸ್ವಾಮಿ. బలపరచండి. ಅನೇಕ ವರ್ಷಗಳಿನಿಂದ, అనేక ಅನೇಕ ದಿನಗಳಿನಿಂದ అనేక రోజులు ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಕೇಳುತ್ತಿದ್ದ ಕಾರ್ಯಗಳು ప్రార్థనలో మీ యొక్క సముఖములో వేడుకున్న ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಅದ ಉತ್ತರಗಳನ್ನ ಕಾಣಲಿ ఈ ಅಪ್ಪ. ఒక రోజునందున వాళ్ళు ఆ ఒక జవాబును ನಿನ್ನ పొందుకొని ಬಲವಾದ ಹಸ್ತ నీ ఒక బలమైన ನಿನ್ನ హస్తం ಜನರ ಎಲ್ಲರನ್ನು ನಡೆಸಲಿ ಅಪ್ಪ. మీ జనులందరినీ నడిపించును. ಎಲ್ಲ ಅಗತ್ಯತೆಗಳನ್ನ ಸಂಧಿಸಲ್ಪಡಲಿ ಎಂಬುದಾಗಿ తీర్చండి ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. దేవా. ನಿನ್ನ ಒಂದು ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. నడిపింపుకి ఇస్తున్నాము. ಇವತ್ತು ಉಪವಾಸದಲ್ಲಿರುವ ಲತಾ ಸಿಸ್ಟರ್ ಅವರ ಕುಟುಂಬವನ್ನು ವಿಶೇಷವಾಗಿ ఈ రోజు ಬಲಪಡಿಸು. ఉపవాసం తీసుకున్న లత సిస్టర్ వాళ్ళని ಇಡೀ 17 ದಿನಗಳು ಇರುವಂತ ಎಲ್ಲ ಉಪವಾಸ ದಿನಗಳನ್ನು ನೀನು ಜವಾಬ್ದಾರಿ ತಗೋ ದೇವರೇ. ముందున్న అన్ని ఉపవాస రోజులు అన్ని మీ ఒక నడిపింపు. ಆರಾಧನೆಗೆ ಬಂದ ಎಲ್ಲರನ್ನು ನೀನು ಬಲಪಡಿಸು. ఆరాధనకి వచ్చిన ప్రతి ಇಡೀ ఒక్కరిని ಈ ವಾರ దీవించండి. ಪೂರ್ತಿಯಾಗಿ ನನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಜೊತೆಗಿರಲಿ. ఈ వారము సంపూర్ణంగా మీ యొక్క ప్రసన్నత తోడుగా ఉండును. ಪ್ರಿಯ ಸತೀಶ್ ಬ್ರದರ್ ಅವರ ಪ್ರಯಾಣದಲ್ಲಿ ನೀನು ಜೊತೆಗಿದ್ದು ನೀನು ನಡೆಸು. సతీష్ బ్రదర్ ఒక ప్రయాణంలో మీ ఒక ప్రసన్నత ఆయన తోడుగా ఉండును. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಎಲ್ಲರೂ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. మీ యొక్క నడిపింపుకు మమ్మల్ని ಇದುವರೆಗೆ ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఇంతవరకు మా తోడి ఉండినందుకు మీకు ನಿಮಗೆಲ್ಲ ಘನತೆ ಮಹಿಮೆ అన్ని ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ఘనతలు ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ಆಮೆನ್. ಸೇರಿ ಹೇಳೋಣ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವಂತರುಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ಜಯದ ಒಂದು ಆಶೀರ್ವಾದದ ಹಾದಿಯಲ್ಲಿ ನಡೆಸಲಿ. ಆಮೆನ್, ಆಮೆನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ.
నిలచి కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి బాధ కలుగు సమయములో నాకు తోడై నిలచి కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి నన్ను ధైర్యపరచితివి నా వెంట నిలచితివి నన్ను ధైర్యపరచితివి నా వెంట నిలచితివి నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే అర్పింతును యేసయ్యా స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే అర్పింతును యేసయ్యా నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి నే చేసిన దోషముకై సిలువలో మరణించితివి నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి నే చేసిన దోషముకై